విద్యాభ్యాస సమయంలో విద్యార్థి తన గురువు గారంటే ఉండే భయభక్తుల కారణంగానో బాల్య చాపల్య కారణంగానో కొన్ని తప్పులు చేస్తాడు. అయితే సనాతన ధర్మంలో విద్యార్థి తన విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వెళ్ళిపోయే సందర్భంలో గురువు ఏర్పాటు చేసే ఉత్సవమే సమావర్తనం లేదా స్నాతకోత్సవం. ఈ స్నాతకోత్సవంలో గురువుగారు చూస్తుండగా తోటి విద్యార్థులు, ఇతర ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు వీరందరూ సమావేశమైన సభాస్థలంలో విద్యార్థి నమస్కారంతో క్షమాపణ కోరుకొని తన భవిష్యత్తు ఉజ్వలమయంగా ఉండునట్టుగా బాధ్యత గల సంఘ సభ్యునిగా సంస్కారమయ జీవితం గడపడానికి ఆశీర్వాదాన్ని కోరుకుంటూ పట్టా ప్రదానాన్ని స్వీకరిస్తాడు. ఈ విధంగా పట్టా స్వీకరిస్తున్న స్నాతక విద్యార్థికి సభలోని వారందరూ ఆశీర్వాదం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతారు. సకల వేదాంత శిరోరత్న భూషితుడై ప్రకాశించువాడు, వేదాంత పద్మాన్ని వికసింపజేసే జ్ఞానసూర్యుడు అయిన సద్గురువుకు వందనములు. గురువును భగవత్ స్వరూపంగా, త్రిమూర్తుల ప్రతిరూపంగా ఆరాధించే మహోన్నత సంస్కృతి గల దేశం మనది. పాఠశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో వివిధ అంశాలను బోధించేవారు శాస్త్రపారంగతులైన బోధగురువులు. జీవితంలో వచ్చే కష్టనష్టాలను ఎదుర్కొని జీవిత మాధుర్యాలను చవిచూస్తూ జీవనాన్ని సాఫల్యం చేసుకునే మార్గాలను దర్శింపచేసే ఆదర్శ గురువులు సద్గురువులు. ఆ సద్గురువుల కోవకు చెందినవారే శ్రీ 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 గరికిపాటి నరసింహారావు గారు. వారిని సభా సరస్వతికి పరిచయం చేయటం నిజంగా నా సౌభాగ్యం. అక్షయమైన ఆంధ్ర మహాభారతం అనే అమృత భాండం నుండి ఒక్కొక్క చుక్క ప్రతిరోజు తమ ప్రేక్షకులకు అందిస్తూ వారి ఆధ్యాత్మికాయుష్ని పెంచుతున్న అపర ధన్వంతరి శ్రీ గరికపాటి నరసింహారావు గారు. కొందరికి బిరుదులు అలంకారమైతే మరికొందరు బిరుదులకే అలంకారం. ఆ రెండో కోవకు చెందిన వారే శ్రీ నరసింహారావు గారు. ధారణా బ్రహ్మ రాక్షసుడు, సహస్ర భారతి, అవధాన శారద, శతావధాన గీష్పతి, శతావధాన కళాప్రపూర్ణ ఇలా ఎన్నో పురస్కారాలు, సత్కారాలు వారి అవధాన ప్రతిమకు, వారి సనాతన సంస్కారానికి, వారి శాస్త్ర ప్రతిభకు. వీరు ఇప్పటి వరకు 275 అష్టావధానాలు, 8 అర్ధశత, శత, ద్విశత అవధానాలు విజయవంతంగా నిర్వహించారు. 1996వ సంవత్సరంలో మే నెల కాకినాడ పట్టణంలో 1116 మంది పృచ్ఛకులతో 21 రోజుల పాటు 750 పద్యాలు ఏకధాటి ధారణతో మహాసహస్రావధానిగా పేరు పొందారు. వీరి ఈ అసాధారణ శక్తిని సన్మానిస్తూ ఇచ్చిన బిరుదే ధారణా బ్రహ్మ రాక్షసుడు. వీరి రచనలు సాగరఘోష, ధారధారణ, మా అమ్మ, శతావధాన భాగ్యం, అవధాన శతకం వీరిని ఒక మహాకవిగా మనకు పరిచయం చేస్తాయి. వీరి సాగరఘోష కావ్యంపై పరిశోధన భాగంగా 2 ఎంఫిల్స్, 1 PhD పట్టా ప్రదానాలు జరిగాయంటే ఆ కావ్యం యొక్క గొప్పతనం చెప్పకనే చెబుతున్నాయి. ఈ మహాసహస్రావధాని గూర్చి ఎంత చెప్పినా, ఎంతసేపు మాట్లాడినా అది వారి ప్రాశస్త్యం ముందు చాలా తక్కువ.
అయినా ఈ సాహసానికి వారు అనుమతించినందుకు అనేక కృతజ్ఞతాభివందనాలు. అరోరా విద్యా సంస్థల తరఫున, ఆ సంస్థల అధినేత శ్రీ డాక్టర్ రమేష్ నిమటూరి గారి తరఫున, ఉపాధ్యాయ బృందం, విద్యార్థి బృందం మరియు ప్రతి ఉద్యోగి తరఫున వారికి ఈ స్నాతకోత్సవానికి స్వాగతం. ఇక వారి అనుగ్రహ భాషణానికై వారి అనుమతిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మాతృదేవోభవ. మూడు చదువనట్టి ముత్తైదువవు నీవు అమ్మా, మూడు చదువనట్టి ముత్తైదువవు నీవు, ఎట్టి లెక్కనైన కట్టగలవు. మా అమ్మ మీద నేను పద్యం ప్రారంభించగానే ఎవరి మటుకు వారికి వారి తల్లి గుర్తొచ్చి స్పందించినందుకు నమస్కారం. మూడు చదువనట్టి ముత్తైదువవు నీవు, ఎట్టి లెక్కనైన కట్టగలవు. కాకి లెక్కకైన కంప్యూటరుల గొల్సు యుగము మాది, వింత జగము మాది. కాకి లెక్కకైన కంప్యూటరుల గొల్సు యుగము మాది, వింత జగము మాది. మా అమ్మగారు 3వ తరగతి చదివి మానేసింది. ఆవిడకి 9వ ఏట పెళ్ళయింది. అప్పుడు మా నాన్నగారు వయసు 11 ఏళ్ళు. మేము 9 మంది పుట్టాం ఇంట్లో. నేను 9వ వాడిని. 9వ ఏట పెళ్లి చేసుకుని 16వ ఏట కాపురానికి వచ్చి 3వ తరగతి అప్పుడే చదువు మానేసి 9 మంది పిల్లల్ని కన్నావిడ 9వ వాడినైన నన్ను కూడా 300 అష్టావధానాలు, 10 శతావధానాలు చేసి, సహస్రావధానం చేసి 20 రోజుల్లో 1000 మంది విద్యార్థులు కాదు విద్వాంసులు కూర్చొని ప్రశ్నలు అడిగితే వాళ్ళకి అప్పటికప్పుడు పద్యాల్లో సమాధానం చెప్పి 21వ రోజున ఉదయం 9 నుంచి రాత్రి 9లోగా 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించగలిగినటువంటి మేధావిగా తయారు చేసిన మా అమ్మకి ముందుగా నమస్కారం. ఈవేళ మనం ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకొని సమాజంలో రకరకాల రంగాల్లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఇక్కడ ఆచార్యులు, అధ్యాపకుల యొక్క ఆశీస్సులను యోగ్యతాపత్రాల రూపంలో మీరు అందుకుని బయట సమాజంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఎవరి తల్లిదండ్రులని వారు ఒక్కసారి స్మరించుకోవలసిన అవసరం ఉంది, గుర్తు చేసుకోవలసిన అవసరం. కారణం, నేను పద్యంలో చెప్పినట్టుగానే 3వ తరగతి చదివి మానేసిన ఆవిడ మాకు 8వ తరగతిలో లెక్కల పాఠం చెప్పేది. మేము 8వ తరగతి చదువుతుంటే లెక్కల్లో అనుమానాలు వస్తే మా అమ్మ చెప్పేది. ఎలా చెప్పేది అంటే ఆవిడ తెలివితేటలు అటువంటి. ఆవిడ 3వ తరగతి చదివి మానేసింది. కానీ 8వ తరగతికి సరిపడా తెలివితేటలు ఉండేవి. ఆ చదువు అంత గట్టిది. ఇవాళ ఆశ్చర్యం ఏమిటంటే 3 కాదు, మనం 30 తరగతులు చదివాం. కానీ ఏ చిన్న లెక్క చేయవలసి వచ్చినా, ఏది గుణించవలసి వచ్చినా, భాగారం చేయవలసి వచ్చినా, కలపవలసి వచ్చినా, తీసివేయవలసి వచ్చినా వెంటనే చెయ్యి జేబులోకి వెళ్ళిపోతుంది. అసలు జేబులోకి వెళ్ళక్కల్లా. మాకింకా జేబులు ఉంటాయి, మీకు ఎక్కడ ఉన్నాయి? హాయిగా 2 చేతుల్లో శ్రీ మహావిష్ణువుకి శంఖచక్రాల్లాగా ఎప్పుడూ 2 ఫోన్లు ఉంటూ ఉంటాయి హాయిగా. ఆయనైనా అప్పుడప్పుడు విసుకొచ్చి వెంకటేశ్వర స్వామి ఆ 2 పక్కన పెడతాడు, కానీ మనం పెట్టం. దేశం శుభ్రంగా 3 ఫోన్లు 6 సిమ్ముల కింద వృద్ధి చెందుతోంది. ఇదివరకు మా చిన్నతనంలో మేము ఏదైనా వ్యాసాలు రాస్తే చివరిలో ఓ సామెత తప్పకుండా రాయాల్సి వచ్చేది, 3 పువ్వులు 6 కాయలని. పువ్వుకి 1 కాయ కాస్తుంది, అంతకంటే సాధారణంగా కాయదు. కానీ 3 పువ్వులు 6 కాయలైతే, కొన్ని ఉంటాయి వృక్షాలు లేకపోలే, కొన్ని తీగలు. 3 పువ్వులు 6 కాయలైతే మనం ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితం వచ్చినట్లు లెక్క. అందుకని అదో సామెత చెప్పేవారు, దేశం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందాలంటే విద్యార్థులందరూ ఇలా ఉండాలని ఏదో చెప్పేవారు. ఇవాళ అంతకంటే ఎక్కువగా 3 ఫోన్లు 6 సిమ్ములుగా దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోంది. ఇక ఇంతకంటే కావాల్సిందేమిటి? ఇదే కంప్యూటర్ యుగంలో, ఇదే సెల్ ఫోన్ యుగంలో మనం ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకుని బయటకు వెడుతున్న సందర్భంగా ముందు నేర్చుకోవలసింది, యాంత్రికమైన ఆధునికమైన యుగంలో యంత్రం వాడకుండా మనిషి బతకడం సాధ్యమయ్యేది కాదు.
ఖచ్చితంగా వాడాల్సిందే. నాకు ఉంది సెల్ ఫోన్, అందరికీ ఉంటుంది, తప్పదు. మన అవసరాలు ఈవేళ దానివల్ల మన అవసరాలు పెరిగాయో మన అవసరం వల్ల అది పెరిగిందో తెలియదు, కానీ మొత్తం మీద పెరిగింది. అయితే మనకి అందున భారతీయులకి అందున తెలుగువారికి ఒకటి బాగా జీవితం అంతా అలవాటైన విషయం ఏమిటంటే ఓవర్ యాక్షన్. బాగా అతి. ఇక ఇంత అతి చేయడంలో మన మించిన వాళ్ళు లేరు అసలు. ఒక రైల్లో ఒక 100 మంది కలిసి యాత్ర గడుతున్నారట, కాశీ యాత్ర అభియానం. సరే, వాళ్ళు కాలక్షేపానికి బాగుంటుందని ఒకటి, అక్కడ ఏమైనా వ్రతాలు నోములు చేయించడానికి పనికొస్తారు కదా అని ఓ పురోహితుల వారిని కూడా తీసుకెళ్ళారు. దారిలో ఆయన టికెట్ కూడా వీళ్ళే పెట్టుకుని తీసుకెళ్ళారు. దారిలో రైల్లో ఇంకా కాలక్షేపం ఏముంటుంది, కాశీ వరకు వెళ్ళాలి, కాశీ మజిలీ కథల్లో ఏమైనా నడవాలి కదా. ఆయన అన్నారు, కాసేపు ఏదో పురాణం చెప్పండి, రామాయణం ఏదో చెప్పండి అన్నారు. సరే, రామాయణంలో మళ్ళీ సుందరకాండ ప్రత్యేకం కదా, అందుకని ఆయన సుందరకాండ తీసుకుని ఏదో చెప్తున్నాడు. సరే, మిగిలిన వాళ్ళు కూడా పక్కకు వచ్చి వింటే పుణ్యం అమ్మ అని మొత్తం బాత్రూమ్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఈయన భర్త దగ్గరికి వచ్చేసి వింటున్నారు. వింటుండగా అది మధ్యలో కాస్త ఆపాడు ఆయన. ఓ ముక్కుపుడం ఒక పట్టు పట్టాక ఆయనకు ఒక సందేహం వచ్చింది. వీళ్ళు అడిగారు, ఏమండి గురువుగారు, ఇంతకీ హనుమంతుడు రామాయణం ఈయన భారతదేశంలోనే జరిగింది కదండి పూర్తిగా. రాముడు అంటే సరే అయోధ్యవాడు తెలుస్తూనే ఉంది, సీతాదేవిది మిథిలా నగరం, హనుమంతుడు ఎక్కడ వాడండి అని అడిగారు. అంటే ఆయన అన్నారు, గ్రంథం ప్రకారం చూస్తే కిష్కింధ అంటే తమిళనాడు, మనకి ఇప్పుడు లెక్క ప్రకారం కిష్కింధ అంటే తమిళనాడు, అందుకని అక్కడ వాడై ఉంటాడు. ఆ ప్రాంతం అప్పుడు దక్షిణ భారతదేశం అంతా ఒకటే, ప్రత్యేకించి తమిళనాడు ఆంధ్ర తెలంగాణ అనడానికి ఏం లేదు అక్కడ, దక్షిణ భారతం అంతా ఒకటే. అందుకే కృష్ణదేవరాయల్ని దక్షిణ భారత అధీశుడు అన్నాడు, కర్ణాటకాధీశ్వరుడు అన్నారు. దక్షిణ భారత సంగీతాన్ని కూడా కర్ణాటక సంగీతం అంటారు. అందుకని మరి ఏదో తమిళ వాళ్ళు ఏదో అయి ఉంటారా అన్నారు. అనేసరికి ఆ వెళుతున్న వాళ్ళలో కాస్త తమిళం మాతృభాషగా ఉన్నవాడు, తెలుగుదేశంలో స్థిరపడినవాడు ఉన్నాడు. వాడు సంకలు గుర్తుకున్నాడు, హనుమాన్ నమ్మ హనుమంతుడు మావాడే హనుమంతుడు. గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అయిపోతే మనకు ఆనందం కదా. మనం గొప్పవాళ్ళం కాకపోయినా పర్వాలా, గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అయితే చాలు. గొప్పవాడు ఎవడన్నా మనవాడైతే వాడు మా మేనత్త కొడుకే అని బ్రహ్మాండంగా చెప్పుకుంటాం వాడి గురించి. అసలు వాడికి కూడా తెలియదు, ఆ చుట్టరికే మనకే తెలిసి వస్తుంది. అందుకని హనుమంతుడు మావాడే అన్నట్టు. వెంటనే ఉత్తరాది వాడికి ఒకటి కోపం వచ్చింది, అవన్నీ కుదరవు, మీరు వేషాలు అయ్యద్దు, రామ్ హమ్కా హై, సీతా హమ్కా హై, హనుమాన్ భీ హమ్కా హై, మొత్తం అంతా అయోధ్యే. రాముడు సీత ఎక్కడుంటే హనుమంతుడు అక్కడే ఉంటాడు, అందుకని హనుమంతుడు మావాడే అన్నట్టు. ఇంతట్లో అక్కడ ఒక ముస్లిం ఉన్నాడు, ఒక ఆయన పాపం యాత్రలో వచ్చాడు. ఆయన కూడా పాపం మత సామరస్యం ఉంది, మాకు కాశీ మక్క కాబా అన్నీ ఒకటేనండి, నేను వస్తాను వచ్చాడు. తర్వాత పక్క ప్రయాణికుడు కావచ్చు, దానికి ఏముంది. వచ్చి ఆయన అన్నట్ట, మీరందరి వాదనలో తప్పే, హనుమంతుడు తమిళం వాడు కాదు, హనుమంతుడు ఉత్తరాది వాడు కాదు, హనుమంతుడు ముసల్మాన్ అన్నట్టు. నీ ఇల్లు బంగారంగా, హనుమంతుడిని కూడా మాకు మిగలనివా, హనుమంతుడు కూడా ముస్లిం అంటే ఇంకా నయం, ఉగ్రవాదుల్లో ఒకడన్నావు కాదు, చచ్చిపోయేవాళ్ళం అన్యాయంగా. హనుమంతుడు కూడా ముసల్మాన్ ఎలా అవుతాడంటే, మీరు అలా కదా, మీరు పేరు చూసి మాట్లాడాలి. మాలో పేర్లు ఎలా ఉంటాయి, ముసల్మాన్, సులేమాన్, జలేమాన్, వైసహై హనుమాన్ అన్నాడు. ఇంతమంది ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మన తెలుగువాడు ఒకడున్నాడు, మీరందరి వాదనలో తప్పే, హనుమంతుడు ముస్లిం కాదు, హిందీ వాడు కాదు, ఆ తమిళం వాడు కాదు, ఖచ్చితంగా 16 అణాల తెలుగువాడే అన్నాడు. నువ్వెలా చెప్తావయ్యా ఆ విషయం అంటే, తనది కాని పనిని నెత్తి మీద వేసుకుని అవతల వాళ్ళ రూపాయి ఇవ్వక, తన పని కాకపోయినా సరే దాన్ని నెత్తి మీద వేసుకుని, అవతల వాడికి దానికి ఏమీ ప్రయోజనం లేకపోయినా సరే, అవతల వాడు కనీసం టీఏడిఏలు కూడా ఇవ్వకపోయినా సరే, సొంత ఖర్చులు పెట్టుకుని అంత దూరం వెళ్ళి కొంపలు అంటించే వ్యవహారం మా తెలుగువాడు ఒక్కడికే ఉంటుంది, ఇంకెవడుకున్నది. ఇది స్వభావం. ఇది మా భాష మేము మాట్లాడడం, ఇతరుల భాషలే మాట్లాడతాం. మా సంస్కృతిని మేము అనుసరించాం, ఇతరుల సంస్కృతిని అనుసరిస్తాం. మా వేషం మాకు అక్కర్లా, వేరే వాళ్ళ వేషమే మాకు కావాలి. అలాగే మేమందరం వేరే వాళ్ళ కోసమే పనిచేస్తాం, మా కోసం అసలు మేము ఆలోచించాం. పూర్తిగా నిస్వార్థరహితమైన జీవనం. మా ఛాతీ 72 అంగుళాలు కాదు, 720 అంగుళాలు ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పి. దీని నుంచే మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఏ యంత్రం కాదండి, ఏ నాగరికత కాదండి, ఏ సంస్కృతి కాదండి, ఏ భాష కాదు, ఏ మతం కాదు, ఏ వ్యవహారమైనా సరే, తెలుగునాట పుట్టకపోయినా సరే ఇతర ప్రాంతాల్లో పుట్టింది ఇక్కడికి వచ్చేసరికి ఇది విజృంభిస్తుందండి వ్యాధిలాగా.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన ప్రవృత్తికి 12వ శతాబ్దంలో నన్నయ్య గారి తర్వాత క్రీస్తు శకం 12వ శతాబ్దంలో ఒక 100 ఏళ్ల పాటు భారత రచన ఆగిపోయిందండి. నన్నయ్య గారు సగమే రాశారు, 3 పర్వాలు రాశారు ఆయన. తర్వాత మరి 18 పర్వాల్లో 3 ఇంకా రాయాలి. ఆయన చనిపోయారు. ఆయన చనిపోవడం సరే, ఆయన పెద్ద ఆయన చనిపోవచ్చు, దానికేముంది. కానీ ఇక తర్వాత ఎవరికి భారతం రాయాలని అనిపించకపోవడం కాదు. సమర్థులైన కవులు చాలామంది ఉన్నారు. పాల్కూరికి సోమనాథుడు ఉన్నాడు, గోన బుద్ధారెడ్డి ఉన్నాడు, రంగనాథ రామాయణం రాశారు, బసవపురాణం రాశారు, రకరకాల కావ్యాలు వచ్చాయి. కానీ భారతం రాలా. మళ్ళీ తిక్కన గారు 14వ శతాబ్దంలో పుట్టి 200 ఏళ్ల తర్వాత భారతాన్ని ముట్టుకునే ధైర్యం చేశాడు. ధైర్యం అని ఎందుకంటున్నాను అంటే సామర్థ్యం లేక కాదు, మన వాళ్ళకి చాలా ఉంది. కానీ ఆ కాలంలో తమిళనాడు నుంచి వీర వైష్ణవం, కన్నడ ప్రదేశం నుంచి వీరశైవం 2 వచ్చి మన తెలుగునాటను చుట్టుముట్టాయి. ఇవి 2 ఇక్కడ పుట్టలా. కానీ వాళ్ళకంటే భయంకరంగా ప్రవర్తించారు వీళ్ళు. ఇక్కడ వాళ్ళు ఎవడైనా విష్ణువుని సమర్థిస్తూ గ్రంథం రాస్తే తగలబెట్టేస్తాం అన్నారు శైవులందరూ. అస్సలు ఎవడన్నా మెడలో లెంకకాయ పెట్టుకుని నెత్తి నుదుటి మీద విభూతి పెట్టుకుని కనపడితే సజీవ దహనం చేసేస్తాం అని వీర వైష్ణవులు అన్నారు. మొత్తం ఈ 2 వర్గాల వాళ్ళు కొట్టుకోవడం వల్ల భారతం అద్వైత గ్రంథం. భారతం శివుణ్ణి విష్ణువుని ఎవరిని ప్రత్యేకించి పొగడదు. అందరు దేవుళ్ళు ఒక్కటే, అసలు దేవుడు నిరాకారం నిరంజనం, ఏ రూపమైనా భగవంతుడని చెబుతుంది అద్వైతం. దాన్ని ముట్టుకునే ధైర్యం ఎవరికి రాలేదని చంపేస్తారు జనం. తీవ్రవాదుల కింద తయారయ్యారు. నువ్వు విష్ణువునైనా సమర్థించాలి, శివుణ్ణైనా సమర్థించాలి, ఇద్దరూ సమానం అన్నామంటే ఇద్దరు వచ్చి కొట్టేస్తారు. అంత తీవ్రంగా ఉందండి మన తీవ్ర స్వభావం. ఎక్కడెక్కడో పుట్టినటువంటి మతాలు ఇక్కడికొచ్చి ఇంత తీవ్రంగా పెత్తనం ఎందుకు చేస్తున్నాయి? ఇవాళ జీన్స్ ప్యాంటు వేసుకునే వాళ్ళు ఇంగ్లాండ్ దేశంలో ఎంతమంది ఉంటారో తెలియదు, కానీ ఒక్క ఆంధ్ర తెలంగాణలో అంతకు రెట్టింపు సంఖ్యలో ఉంటారు, అనుమానం లేదు. అంతకు రెట్టింపు సంఖ్యలో ఉంటారు. అక్కడ వాళ్ళు ఎందుకు వేసుకుంటారు ఇంత టైట్ ప్యాంట్లు, బాగా టైట్ లెగ్స్, దాని మీద మళ్ళీ టాటు బీటు మాటు అన్నీ పెట్టి ఇవన్నీ వాళ్ళంత టైట్గా ఎందుకు వేసుకుంటారంటే చలితో చచ్చిపోతూ ఉంటారు అక్కడ. అది మంచు కొండల మధ్యలో ఉండే జీవితం, వణికిపోతూ ఉంటారు. ఇక్కడ మనం మంగళంలో మాడిపోతున్నాం వేపుడు మొక్కల్లాగా. ఇక్కడ మనం అలాంటి వేషం వేసుకోకూడదు నిజాలు, కానీ మనకి చెబితే నచ్చదు. మాకు మా ఇష్టం, ఆరోగ్యం పాడైపోయినా సరే మా ఇష్టం. ఇదిగో ఈ పరభాషని, పరవేషాన్ని, పరనాగరికతని, పర సంస్కృతిని మూర్ఖంగా అనుకరించేటువంటి ధోరణి నుంచి బయటపడాలి అంటే మన జాతి వ్యక్తుల నుంచి మనం ఆత్మవిశ్వాసాన్ని పొందగలగాలి. అందుకోసం నేను మా అమ్మ ఉదాహరణ చెప్పాను. ఎవరి తల్లిని వారు గుర్తు చేసుకోండి. మన జాతి వీరులు ఎవరో మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా. 3వ తరగతి చదివి మానేసి 9 ఏళ్ల వయస్సులో పెద్దలు చెప్పినట్టే పెళ్లి చేసుకుని 9 మంది పిల్లల్ని కానీ తర్వాత విద్యాలయం అంటే ఏమిటో, విహారం అంటే ఏమిటో, విలాసం అంటే ఏమిటో, వినోదం అంటే ఏమిటో తెలియని తల్లి మమ్మల్ని 9 మందిని పెంచి పెద్ద చేసింది. అందులో 2 ఆడపిల్లలు, 7 మగపిల్లలు. అందరికీ పెళ్ళిళ్ళు చేశారు, చదువులు చెప్పించారు. ఏవో వాళ్ళు చేయగలిగిందంతా వాళ్ళు చేశారు. అందులో కొంతమందిని ఈ రకంగా మీ అందరి ముందు ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చొని ఉంటే నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా, ధైర్యంగా ఈ సింహాసనం మీద నాకు కూర్చునే యోగ్యత ఉంది అని ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలిగిన వ్యక్తిని తయారు చేసింది. మరొకడైతే జడిసిపోవలసిందే వ్యవహారానికి, మరొకడైతే జడిసిపోవలసిందే. పెద్దవాళ్ళు ఉన్న సభలో మాట్లాడచ్చు, పిల్లలు ఉన్న సభలో మాట్లాడటమే చాలా కష్టం. ఎందుకంటే ముందు అంటే చాలు ఏళ్ళ మొదలవుతాయి అక్కడ. వారికి వేదిక మీద భక్త కూడా గర్ల్ ఫ్రెండ్ లాగే కనపడతాడు. అంత ప్రేమగా ఏలేస్తా తట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, ఏం చెప్పాలో చూసుకోవాలి, దానికో ప్రణాళిక వేసుకోవాలి, నెమ్మదిగా మన దారిలోకి తెచ్చుకోవాలి. తర్వాత మొత్తం ఏం చెప్పాలో అదే చెప్పాలి. ఏం చెప్పాలో అది చెప్పకుండా పిల్లలకు కావాలి కదా అని సినిమా కబుర్లని చెప్పాను అనుకో, నాకు ఇచ్చే సంభావన ఇవ్వకుండా ఏమంటే మిమ్మల్ని పిలిచింది ఇందుకోసమేనా అంటారు. పిల్లలకి ఎవరు 4 మంచి మాటలు చెబుతారు కదా అంటే మాకంటే మీరు జడగొట్టేలా ఉన్నారు వ్యవహారం అంటారు. ఎంత నేర్పు ఉండాలంటే నేర్పు ఎక్కడి నుంచి వస్తుందండి? మన వాళ్ళ నుంచే మనం పూర్తి స్ఫూర్తి పొందగలగాలి. అందుకే ఇవాళ విద్యార్థి దశని ముగించుకుని సమాజంలో అడుగుపడుతున్న విద్యార్థులకి స్నాతకోత్సవం సందర్భంగా, కాన్వకేషన్ సందర్భంగా అందరూ సరస్వతీదేవి పుత్రుల్లాగా ఆవిడ తెల్ల వస్త్రం కట్టుకుంటుంది, మీరు నల్ల వస్త్రం కట్టుకున్నారు, అదొక్కటే తేడా. అందరూ బ్రహ్మాండమైనటువంటి వస్త్రాలు ఉన్నారు, ఏం పర్వాలేదు. ప్రత్యేకించి ఆ వస్త్రాల్లో మీరు సమాజంలో అడుగుపెడుతున్న సందర్భంగా గ్రహించవలసింది ఒక్కటే, ముందు మన సంస్కృతిలో, మన సమాజంలో మనం గౌరవం పొందాలి అంటే 5 లక్షణాలు ఉండాలి. మీకు ఎప్పుడు ఇంటర్మీడియట్ సంస్కృతంలో ఎప్పుడో చదువుకునే ఉంటారు ఈ శ్లోకాన్ని, అనుమానం ఏళ్ళ. కాకపోతే ఈ శ్లోకాన్ని మీరు 8 మార్కుల కోసం చదువుకుంటారు, ప్రతిపదార్థం కోసం. అది కూడా శ్లోకం ఎవడో ముందే లీకేజ్ చేసేసి ఉంటాడు, అది కూడా నాకు అనుమానమే, పరీక్షలో వస్తుందేమో అని.
అందుకని ఆ శ్లోకాన్నే మళ్ళీ చెబితే ఎవరికైనా గుర్తుంటే ఉండొచ్చు, కానీ అది ఈవేళ మీరు బయట అడుగు పెట్టబోతున్న సందర్భంగా ప్రధానంగా ఉపయోగపడుతుంది. వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేన చ వకారై పంచభిర్యుక్తః నరో భవతి పూజితః. వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేన చ వకారై పంచభిర్యుక్తః నరో భవతి పూజితః. మనిషి గౌరవింపబడాలంటే 5 వకారాలు, 5 V's, ఏదో 4 T's 3 C's అంటూ ఉంటాం కదా సరదాకి, అలాగే 5 V's 5 వకారాలు: వస్త్రము, వపుష్షు, వాక్కు, విద్య, వినయం. ఈ 5 ఉంటే ఖచ్చితంగా మన సంసార జీవితం, మన ఉద్యోగ జీవితం, యావజ్జీవితం బాగుంటాయండి. ముందు వస్త్రం, వేషధారణ, అది మన వృత్తికి అనుకూలంగా ఉండాలి, మన దేశానికి అనుకూలంగా ఉండాలి, మన దేశ వాతావరణానికి అనుకూలంగా ఉండాలి. ఈ దేశం ఎంత చెప్పుకున్నా ఈవేళ వర్షాలేవో అప్పుడప్పుడు పడుతూ ఉన్నా, ప్రధానంగా మనది ఉష్ణ దేశం. ఇక్కడ 50 డిగ్రీలు 52 డిగ్రీలు కూడా హైదరాబాదులో మనం చూసాం. పైగా అది ఫారెన్ హీట్ కాదు, సొంత హీటే, సెల్సియస్. విదేశాల్లో అయితే ఫారెన్ హీట్లో లెక్క కడతారు, మనది ఫారెన్ హీట్ కాదు, సొంత హీటే, 52 డిగ్రీలు. దాన్ని ఫారెన్ హీట్లోకి మార్చుకుంటే 140 అంత అవుతుంది, అది వేరే విషయం. అంత వేడి భరించాం. సుమారుగా ఉంటుందండి, అంత కాకపోయినా 30 డిగ్రీలు 35 డిగ్రీలు అనేది మనకి మామూలు విషయం. విమానాల్లో ప్రయాణం చేసి వస్తూ ఉంటాం కదా, వాడు దిగడానికి ఒక 10 నిమిషాల ముందు టెంపరేచర్ అని హైదరాబాద్ అని చెబుతూ ఉంటాడు. 30-32 వరకు మనకేం అనిపించదు, ఇది మామూలే అనుకుంటాం. కానీ అప్పుడే అమెరికా నుంచి వచ్చి దిగుతూ ఉంటాడు చూడండి, వాడు 30 అనేసరికి వాహ్ అంటాడు వాడు వెంటనే. ఎందుకంటే వాడి ప్రాణానికి వాడు ఎప్పుడు 12 మించి చూడలేదు అక్కడ సెల్సియస్లో, 12-18. అంత చలితో ఉన్నవాడు 30 డిగ్రీలు అంటే అయ్యో హైదరాబాద్లో దినగర్వం హారిబుల్ అంటాడు వాడు ఇంగ్లీషులో వెంటనే, తట్టుకోలేనట్టు. మనకు ఆ 30 అనగానే మనకి 30 మామూలే, మనకు హారిబుల్ ఏమిటి, మనకి బుల్బుల్. మనకి 30 లెక్క, 50 లెక్క పెట్టమండవి. ఈ ఉష్ణ దేశంలో అందుకు అనుగుణమైన వేషధారణే ఉండాలి. ఈవేళ యువతరానికి నచ్చడం కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ అలాంటి వేషధారణ లేకపోబట్టే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. ప్రత్యేకం యువతరమే ఉన్నారు కాబట్టి చెబుతున్నా, మొహమాటం లేకుండా. మరోలా అనుకోవద్దు. టైటు దుస్తులు వేసుకోవడం వల్ల, జీన్స్ ప్యాంట్ ప్రత్యేకించి ధరించడం వల్ల సంతాన సామర్థ్యం తగ్గిపోతుంది, అనేక రకాల స్త్రీ పురుషుల సౌఖ్య సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. నన్ను మన్నించండి. దానికి కారణం చెబుతాను చాలా స్పష్టంగా. మీకు వివరంగా కావాలంటే యూట్యూబ్లో నేను చెప్పినటువంటి అంశం వీరవిహారం చేస్తోంది మొత్తం అంతా, హల్చల్ బ్రహ్మాండంగా. గరికిపాటి నరసింహరావు ఆయన జీన్స్ ప్యాంట్ అని చూసుకోండి, మొత్తం వస్తుంది, వివరంగా వస్తుంది, అనుమానం వెళ్ళా. ఎందుకోసం వేషాన్ని గురించి ప్రత్యేకంగా చెబితే, ఇక్కడ ముందు కూర్చున్న వరుసలో ఉన్న ఉపాధ్యాయుల్ని, ఆచార్యుల్ని, పెద్దవాళ్ళని, ఆడవాళ్ళని, మగవాళ్ళని మీరు చూడండి. వాళ్ళంతా కొంచెం వదులైనటువంటి వస్త్రాలు ధరించారు. సుమారు కాస్త గాలి ఆడుతూ ఉంటుంది, దానివల్ల మన దేశంలో పూర్వకాలం వేదాలు చదివిన బ్రాహ్మణుల దగ్గర నుంచి వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు, కూలివాళ్ల వరకు పంచెలే ధరించారు. పంచె కట్టుకుంటే శుభ్రంగా గాలి ఎడాపెడా ఆడుతూ ఉంటుంది, అనుమానం ఏమీ లేదు. అది కట్టుకోవడం కష్టమే, ఒక్కసారి అలా మారమని నేనన్న మా అబ్బాయిలకి చెప్పినా వినరు, అది సాధ్యం కాదు. కానీ ఆ వేసుకునేటువంటి ప్యాంట్లే కాస్త లూజు ప్యాంట్లు వేసుకుంటే గాలి ఆడుతుంది, ఎండ సోకుతుంది, చలి సోకుతుంది, ఆనందంగా ఉంటుంది. దానికి ఉపాయం ఏమిటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా లూజు ప్యాంట్లు వేసుకున్న అబ్బాయిలనే మేము పెళ్లి చేసుకుంటాం అని నియమం పెట్టుకుంటే వెంటనే మారిపోతారు, అనుమానం వెళ్ళ. తల్లి తండ్రి చెప్పినా వినరు, దేవుడు దిగొచ్చి చెప్పినా వినరు, కానీ గర్ల్ ఫ్రెండ్ చెబితే వెంటనే వింటారు మన వాళ్ళు. దానికేముంది, మనకి వినడం కావాలి, ఎవరు చెబితే ఏముందమ్మా, విషయం మంచిదైనప్పుడు. అందుకని ముందు ఆ వేషంలో మార్పు రావాలని నేను ఇదివరకు ఎక్కడా ఉపన్యాసాల్లో అంత ప్రత్యేకించి ఈ విషయాన్ని నొక్కి చెప్పలా. కానీ ఇటీవల పతంజలి యోగశాస్త్రం చదివితే, ఒక ఆయుర్వేద గ్రంథం చదివితే, మణిద్వీపము అని అమ్మవారి యొక్క నివాస స్థానాన్ని వర్ణించే గ్రంథం జమ్మలమడక సూర్యనారాయణ శాస్త్రి గారని మైసూరు ఆస్థానంలో దివాన్గా పనిచేశాడు. ఆయన మహానుభావుడు, గొప్ప సంస్కృత పండితుడు. ఆయన మణిద్వీపం అనే గ్రంథం అనేక రకాల ఆచార వ్యవహారాల మీద పరిశోధనాత్మకంగా రచించాడు. దాన్ని చదివితే నాకు అర్థమైనటువంటి విషయం చెబుతున్నా. సంతానోత్పత్తికి, లైంగిక సామర్థ్యానికి సంబంధించినటువంటి కణములన్నీ
పురుషుని శరీరంలో తయారవుతాయి ప్రత్యేకంగా. ప్రతి మనిషికి సప్తధాతువులు ఉంటాయి. చర్మం ఒకటి, రక్తం ఒకటి, రక్తం గడ్డకట్టి మాంసం అవుతుంది, అది మూడోది. మాంసం కరిగి కొంచెం పైన తెల్లగా పేరుకుని కొవ్వు అవుతుంది, మేధస్సు అంటారు, అది నాలుగవది. అది మళ్ళీ కాస్త గట్టిపడి ఎముక అవుతుంది, అది ఐదవది. ఆ ఎముక మధ్యలో మజ్జ అంటారు, మూలగా అంటారు, మధ్యలో సన్నటి ద్రవంలా ఇలాగా ఆ ఎముక రంధ్రంలో ఉంటుంది మధ్యది, అది చాలా శక్తివంతమైంది. 6. ఈ 6 స్త్రీ పురుషులిద్దరిలో సమానంగా ఉంటాయి, ఇందులో ఏమీ తేడా. 7వ ధాతువు దగ్గరికి వచ్చేసరికి ఈ మజ్జ అనే అపూర్వమైన శక్తివంతమైన పదార్థం పురుషులలో సంతానోత్పత్తికి కారణమైనటువంటి రేతస్సుగా మారుతోంది. నేను అంతకంటే వేరే పదాలు వాడితే బాగుండదు, అర్థం చేసుకోండి దయచేసి. అది రేతస్సుగా మారుతోంది. అదే స్త్రీలలోకి వచ్చేసరికి అది రక్తంలో కలిసిపోతోంది, కానీ అది వృధా కావట్లా. అపూర్వంగా స్త్రీలలో తర్వాత గర్భం ధరించగానే పిల్లలకి జీవితాంతం పోషక పదార్థంలా ఉపయోగింపగలిగిన తల్లి పాలు అక్కడి నుంచి తయారవుతున్నాయమ్మా. అంత శక్తివంతమైనది తల్లి పాలు. పురుషులలో ఏది సంతానోత్పత్తికి కారణం అవుతుందో స్త్రీలలో తల్లి పాలకు కారణం అదే అవుతుంది. అంటే పురుషుడు సంతానాన్ని పుట్టించడానికి కేవల కారణం అయితే వాడి పోషణకి మొత్తం స్త్రీ బాధ్యత వహించినట్టయింది. భగవంతుడు స్త్రీ పురుషుల మధ్యలో భేదం చూపించలేదు, అంతా ఒక్కటే అని చెప్పాడు ఆయన. ఖచ్చితంగా శక్తి మారణం అంతే లెక్క. ఈ శక్తి, ఈ ఉత్పత్తి శక్తి ఉందే, ఇది ఎప్పుడూ కొంత తగిన ఉష్ణోగ్రతలోనే ఉండాలి. వామ్నెస్ అంటారు, వెచ్చదనంలో ఉండాలి, వేడిగా ఉండదు, మరీ వేడెక్కకూడదు. కోడి గుడ్లు పొదుగుతుంది, చిన్న 4 గుడ్లు పెట్టి దాని మీద రెక్కల్ని కప్పేసి పక్షి పొదుగుతుంది. గుడ్లు పొదగాలి, వేడెక్కాలి కదా, 4 గుడ్లు పెనం మీద పెట్టి ఓసారి ఇలా వేయిస్తే చచ్చిపోతాయని చేయండి. అది వేడి తగలకూడదు, వెచ్చదనం ఉండాలి. భగవంతుడు సహజంగానే పురుషుని శరీరంలో అవి వెచ్చగా ఉండడానికి, ఎప్పటికప్పుడు ఒంట్లో ఉష్ణోగ్రత పెరిగితే దూరంగా జరిగిపోవడానికి, ఒంట్లో ఉష్ణోగ్రత తగ్గితే దగ్గరికి రావడానికి అవకాశం ఉండే సంకోచ వ్యాకోచ విధానంలో ఫ్లెక్సిబిలిటీ పెట్టి సృష్టించారండి. ఆ రకంగా పురుష శరీర నిర్మాణం చేసిన పురుషోత్తమునికి నమస్కారం. మనం ఎవరం చేసింది కాదు, ఆయన చేశాడు ఆ సృష్టి. అది ఇవాళ జీన్స్ ప్యాంట్ కారణంగా ఎప్పుడూ విపరీతంగా వేడి అందుతూ ఉండడం వల్ల ఆ కణాలు దెబ్బతింటున్నాయి. ఆ తర్వాత మనం చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగం కారణంగా మనస్సంతా హార్డ్వేర్ అయిపోవడం కారణంగా ఇంకాస్త జీవశక్తి ఏదైనా ఉంటే అందులో అది కాల్ సెంటర్లో నాశనం అయిపోతుంది. 10 గంటలు 12 గంటలు ఒకే చోట కూర్చోవడం ఏమైపోతుంది నాశనం అయిపోకపోతే? అనేక రకాల ఇబ్బందులు రావడం వల్ల మీరు గమనించండి. అందరూ నా పిల్లలు లాంటి వాళ్లే కాబట్టి చెబుతున్నా, పెళ్ళయిన తర్వాత ఏడాదికే 2 ఏళ్లకే విడాకుల మనస్తత్వాలు రావడానికి అహంకారాలు కారణమని చెబుతున్నారు, డబ్బు కారణమని చెబుతున్నారు. అంతకంటే కూడా ప్రధాన కారణం కనిపించని అసంతృప్తి. అది ఎవరూ పైకి చెప్పరు, దాన్ని మనం ఎదుర్కొని తీరవలసిందే ఖచ్చితంగా. భారతీయమైన శృంగార శాస్త్రం ద్వారానే, జీవన సామర్థ్యం ద్వారానే దాన్ని ఎదుర్కొంటాం. అందుకని ముందు వేషధారణలో మార్పు రావాలి. పంచె కట్టుకోమని నేను అనను, కట్టుకుంటే చాలా మంచిదే, కానీ కనీసం లూజ్ అయినటువంటి వస్త్రాలు వేసుకునే ప్రయత్నం చేయండి స్త్రీ పురుషులందరూ. అందుకే మీరు పల్లెటూళ్ళలో పురోహితులను కానీ, ఇదివరకు ఉన్న వాళ్ళని, రైతులను కానీ మీరు గమనించండి, పంచెలు ధరించే వాళ్ళని. వాళ్ళందరి సంతానాన్ని చూడండి, ఒక్కొక్కడు గుణపంలా ఉంటాడు, తేడా ఉండదు, ఇంకా గుణపాలే, అంత బలం అండి. ఇది వస్త్రేణ. వపుష అంటే బాడీ లాంగ్వేజ్ అంటామని. ఇవాళ దానికి ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లు ఉంటాయి. ఇంటర్వ్యూలో ఎలా కూర్చోవాలి, సభలో మాట్లాడితే ఎలా కూర్చోవాలి, పెళ్లి చూపుల్లో ఎలా కూర్చోవాలి, ఏవో చెబుతూ ఉంటారు మొత్తం అన్నీ. అదే వపుష్, అదే చెప్పాడు సంస్కృతంలో. ఎక్కడికైనా పెడితే కూర్చునే విధానం తెలియాలి కదా. ఇంత సింహాసనం మనకి వేసినప్పుడు ఇలాగే కూర్చోవాలి, నేను దర్జాగా, నాకు ఇలాగే అలవాటు అని చెప్పేసి పైన కాళ్ళు ఎట్టేసి కూర్చుని వేరుశెనక్కాయలు కొట్టుకుంటే ఎవడో వెండ ఎక్కడ. ఇంత సింహాసనం వేసింది అందుకే ఆయన కూర్చోవడం కూడా చేత కాదరా. తద్దినం భోజనానికి కూర్చున్నాడు అంటారు. వెంటనే తద్దినం భోజనానికి కూర్చునే విధానం వేరు, సభలో కూర్చున్నటువంటి విధానం వేరు, ఎదురుగా వింటున్న వాళ్ళు కూర్చునే విధానం వేరు, మాట్లాడే వక్త కూర్చునే విధానం వేరు. అలాగే చేతులు కాళ్ళు ఊపడం దగ్గర నుంచి అభినయం విపరీతంగా చేసినా తప్పే. అసలు ఏమీ చేయకుండా యంత్రంలాగా ఇలా కూర్చుని మైక్కి నాకు తేడా లేకున్నట్టుగా మాట్లాడినా తప్పే. అలా కూడా మాట్లాడకూడదు, యంత్రంలాగా. వచ్చి మాటలు చెబుతున్నవాడు మనిషి, వాడు అన్నం తింటున్నాడు, వాడు కొన్ని అనుభూతులు ఉంటాయి. అనుభూతుల్లో శృంగారం, వీరం, కరుణం, అద్భుతం, హాస్యం, భయానకం అన్నీ ఉంటాయి. ఆ అనుభూతులకు తగినట్టే మనిషి మనస్సు స్పందించాలి. ఆ స్పందన వాచికాభినయం, మాటల్లో కనపడాలి ఖచ్చితంగా. అది రసమయమైన జీవనం కింద లెక్క. ఏమీ లేకుండా ఆయన కరుణరసమైన, అద్భుతమైన, శృంగారమైన, వీరమైన ఒకటే ముద్దబ్బాయిలా మాట్లాడుతున్నాడంటే మాట్లాడడం చేత కాదన్నమాట.
పద్యం చదువుతుంటేనే, శ్లోకం చదువుతుంటేనే అందులో ఉండే రసం ఉత్పన్నం కావాలి, తెలియాలి. ఆ చదువుతున్న దాంట్లో వీరరసం ఉంది, కరుణరసం ఉంది, అద్భుత రసం ఉంది, లేదా చమత్కారం ఉంది అని తెలియాలి వెంటనే. అలా దాన్ని చదివే విధానమేది. అలా కూర్చునే విధానం, అభినయం చేసే విధానమే వపుష్షు. ఇది జీవితంలో ఎంత ఉపయోగపడుతుంటే రేపొద్దున మీరంతా ఇంటర్వ్యూలకు వెడతారు, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరో పిలుస్తారు, మీరు మేధావులు కావచ్చు. అరోరా కాలేజీ బ్రహ్మాండంగా మేధావులను తయారు చేస్తుంది. నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది ఈ కాలేజీలో. నేను ఇదివరకు మూడు నాలుగు సార్లు వచ్చినప్పుడు కూడా గమనించాను, అధ్యాపకులు ఎంత బాధ్యతగా ఉంటారో, ఆచార్యులు ఎంత బాధ్యతగా ఉంటారో, యాజమాన్యం ఎంత బాధ్యతగా ఉంటుందో నాకు తెలుసు. అందులో దీనికి సర్వత్రా యాజమాన్యం వహిస్తున్నటువంటి వ్యక్తులు భారతీయ సంప్రదాయానికి, వైదిక ధర్మానికి అంకిత భావం కలిగిన వ్యక్తులు నాకు బాగా తెలుసు. వారంటే నాకు గౌరవం ప్రత్యేకంగా. అందుకే ఆ ఐడియాలజీ, ఆ భావజాలం ప్రసరిస్తోంది కాబట్టి నేను ఒక ప్రత్యేకమైన మమకారంతో చెబుతున్నా. రేపు ఎంత మనం మేధావులమైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ల ముందు కాలిమి కాలేసి కూర్చోకూడదు. నా ఇష్టం, నేను ఇలా ఉంటా, వాడేమి నా దగ్గర మ్యాటర్ ఉంది, విజ్ఞానం ఉంది, ఉద్యోగం ఉంది, వాడు ఎలా ఉంటే నాకే కాలిమి కూర్చుంటే కాలేసుకుంటే వాడు ఉద్యోగం ఇవ్వకూడదా? ఎంతైనా ఉద్యోగం ఇచ్చేవాడు కాస్త వినయాన్ని ఆశిస్తాడు. అందుకే మూడో మాట తర్వాత చెప్తున్నాడు, వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేన చ. వినయం కూడా అవసరమే. వంగి ఉండవలసిన చోట వంగాలి, తల ఎత్తవలసిన చోట ఎత్తాలి. చాలామందికి మీకు ఆ సంప్రదాయం తెలియదు కాబట్టి తెలియకపోవచ్చు, కానీ వైదిక సంప్రదాయంలో ఓ మాట ఉంటుంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం 3 చదివితే తల ఉంచుకుని చదవాలట కొంచెం ఓ మాదిరిగా. అధర్వణ వేదం చదివితే తల ఎత్తుకుని చదవాలట. వేదంలోనే చెబుతారు ఆ విషయం. అధర్వణ వేదం చదివితే తల ఎత్తుకుని చదవాలి, దించద్దంటారు. ఎందుకంటే దానికి ప్రధానంగా ప్రచారం చేసిన మహర్షి అంగిరస మహర్షి. ఆయన ఆ తల ఎత్తుకునేటువంటి విధానంతో చాలా ధైర్యంగా దాంట్లో ఉండే గొప్ప విషయాలన్నీ చెప్పి శిష్యులకు ఆదేశం చేసేట. అధర్వణ వేదం ఎవరు చదివినా సరే ఎదుటివాడి ముందు తల వంచొద్దు, ఇలాగే తల ఎత్తి చదవాలి. తల ఉంచితే వేదానికి అవమానం అన్నట్ట. 4 వేదాల్లోనే ఇంత తేడా ఉన్నప్పుడు జీవితంలో ఎంత తేడా ఉంటుందండి? వంచవలసిన చోట తల వంచాలి, మనం వంగవలసిన చోట వంగాలి, ఎదుటివాడిని వంచవలసిన చోట వంచాలి, తప్పదు కదా. అలా ఉంటుంది. వేలు వంగితే కానీ వెన్నైనా రాదంటారు సామెత. వెన్న చాలా మెత్తగా ఉంటుందండి. గిన్నెలో పోసి వెన్న తినేవాళ్ళు కదా, పూర్వం తినేవాళ్ళు. ఇప్పుడు ఎవరు తిన్నారు? లేదుగా బటర్ అని తినడం మానేశారు. అది కూడా మనకి తెలియదు ఎలా ఉంటుంది. స్వచ్ఛమైన వెన్న ఎక్కడ దొరుకుతుంది? ఆ వెన్న ఇంత గిన్నెలో ఉన్నప్పుడు వెన్న తీసినప్పుడు ఇలా చేత్తో తీస్తే రాదు. అందుకని ఈ వేలండి, చూపుడు వేలు సరిగ్గా ఇలా ముడిచిపెడతారు. దాన్ని ఇలా మడుస్తారు, ఇది కొడవలు ఉంచినట్టుగా ఉంచుతారు. ఇలా ఉంచి దాంతో తీస్తారు, సరిగ్గా వచ్చేస్తుంది. ఒక 100 గ్రాముల వెన్న వచ్చేస్తుంది దానికి. అప్పుడు తింటారు. వెన్న ఎంత మెత్తగా ఉన్నా దాన్ని తీయాలంటే ఈ వేలు వంగాల్సిందే. అంచేత అవతల వాళ్ళు నీకంటే తక్కువ ఎక్కువ అనవసరం. నువ్వు గౌరవించదగినటువంటి వ్యక్తులు అయినప్పుడు ఖచ్చితంగా నువ్వు వంగవలసిందే. నేను వంగను అంటే ఆ వేలు ఎక్కడికి తెగిపోతుంది, మనకి ఉద్యోగం రాదు. అందుకని యజమాని ఇస్తున్నాడు, ఆయన కొన్ని వేలు లక్షల జీతం ఇస్తున్నాడు. ఆయన వస్తే లేచి నిలబడాలి, నమస్కారం అనాలి. మీ వల్ల మేము బతుకుతున్నాం అన్నట్టే ఉండాలి తప్ప నాకేమిటండి నేను ఉండను, మన దగ్గర వాడికి అవసరం ఉంది, మన దగ్గర మ్యాటర్ ఉంది అని మిస్టర్ పెర్ఫెక్ట్లో వాడు మాట్లాడతాడు. రవితేజ అలా మాట్లాడకూడదు, ప్రభాస్ మాట్లాడేటికి. వాడు అంటాడు, బాబా నా దగ్గర మ్యాటర్ ఉంది, వాడికి అవతలవాడికి అవసరం ఉంది, నేను ఎందుకు వంగుతా, నేను వంగను అంటాడు. అందుకే ప్రేమించిన కాజల్ని వదిలేసి వాడు తాప్సీని పట్టుకున్నాడు. వెళ్ళి ఇంటర్వెల్ కంటే ముందు కాజల్ కూడాబడి నీ కోసం అన్నీ వదిలేస్తా, కుక్క పిల్లలను కూడా వదిలేస్తా, మా అమ్మ ఉండే గది నీకు ఇచ్చేస్తా, నీ కోసం అన్నీ త్యాగం చేస్తా, నీ కోసం మాంసాహారం కూడా అలవాటు చేసుకుంటా. ఇన్నంటే వాడికి అది నచ్చల. నా కోసం ఎవరు ఏమి వదలడం నాకు ఇష్టం ఉండదని ఏదో మాట్లాడాడు అక్కడ. తర్వాత ఒక 6 లక్షల మందిలో కంప్యూటర్లో నొక్కి ఆ పెప్సీని పట్టుకున్నాడు. వెళ్ళి అక్కడ దొక్కిన తర్వాత 1 గంటలో అర్థమైపోయింది. మనకు 150 క్షవరం అయ్యాక వాడికి అర్థమైంది. మళ్ళీ వచ్చి కాజల్ దగ్గరికి వచ్చాడు చేసినట్టు. ఏం చేస్తాడు? అదే అర్థం చేసుకోవాలి. జీవితంలో ఎప్పుడు మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకుంటేనే సుఖంగా ఉంటాం. మనం ప్రేమించేవాళ్ళు మనల్ని ప్రేమిస్తారని ఏం లేదు, ఊరికే నటించచ్చు కూడా. ఇష్టం లేదు వాళ్ళకి, బలవంతంగా ఎలా ప్రేమిస్తారు, ఎలా జరుగుతుంది? మనం వాళ్ళకు కూడా ఎంత పడినా వాళ్ళకు ఉపయోగం లేదు. ఒకవేళ బలవంతానికి ఏదో మొహమాటపడి డబ్బు ఉందనో, పెద్దవాళ్ళు ఒత్తిడి చేశారనో ఏదో రకంగా చేసుకున్నా ఆ ఇష్టం కనపడుతూనే ఉంటుంది. అంతకంటే మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళ మీద మనం ఇష్టం పెంచుకోగలిగితే మన జీవితం ఎంత బాగుంటుందండి. సమాజంలోకి వెళ్ళి వివాహం చేసుకోపోయి భారత జాతికి వారసులు కాబోతున్న మీకు ఇది కూడా సందేశమే. మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళతోనే జీవితం చాలా బాగుంటుంది.
వాళ్ళ ఎందు మనకి ఇష్టం అంత లేకపోయినా పర్వాలా కల్పించుకోవచ్చు. ఇష్టం అంటే మనస్సులో ఏర్పడుతుంది, కల్పించుకోవచ్చు, దానికే ఉంది. మన మనస్సును మార్చుకోవడం మన చేతుల్లో ఉంది. ప్రపంచంలో ఎవరిని మార్చాలన్నా మన చేతుల్లో లేదు, కానీ అటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేనచ. వినయం ముఖ్యమంటేనే మధ్యలో వాచ, వాక్కు అన్నాడండి, మాట్లాడే తీరు. వినయంగా ఉండమన్నాం కదా అని అన్నిటికీ అతి వినయం ప్రదర్శించడం కాదు, మాట్లాడే తీరు చాలా ముఖ్యం. గంభీరంగా మాట్లాడే చోట మాట్లాడాలి, వినయంగా ఉండే చోట ఉండాలి. అలా ఇంటర్వ్యూలో కానీ ఇతరత్ర కానీ ఆ గాంభీర్యం అనేది ముఖ్యంగా మాటల్లో వంచన కనపడకూడదు. మోసగిస్తున్నాడు, నిజాయితీ లేకుండా మాట్లాడుతున్నాడు అనే ధోరణి రాకూడదు. ఎక్కడ మనం మాట్లాడినా తప్పు చేసినా పర్వాలేదు, కానీ ఒప్పుకున్నాడండి, నిజాయితీ ఉందండి మనిషి దగ్గర అని అంగీకరించే స్థితిలో ఉంటే ఆ వాక్య విన్యాసం మనకు ఖచ్చితంగా ఉద్యోగాన్ని తెచ్చిపెడుతుంది, అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. ఆ వాక్య విన్యాసం, వచో నైపుణ్యం మనకి ఎక్కడో గ్రంథాలు చదవక్కల, తెలుగులో సామెతలు వింటే చాలు వస్తుంది. ఓ ఇంటికి బిచ్చగాడు వచ్చాట, మాదాకబడం తల్లి అన్నట్ట. ఆ ఇల్లాలు చాలా తెలివిగా ఏముందో తెలుసా, మాదాకబడం తల్లి అనగానే మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడా అందుటే. కమ్యూనికేషన్ స్కిల్ అంటారు దీన్నే. మాదాకబడం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనబడ్డాడు అన్నాడు. ఎందుకంటే ఆయనది ఇదే డిపార్ట్మెంటు, ఆయన బయటికి వెళ్ళాడు అడుక్కోవడానికి, అది విషయం. ఆవిడంత తెలివిగా చెప్పింది ఆ విషయాన్ని. ఆయన ఓ బిచ్చగాడు, ఆ విషయం తెలియదు వీడికి. ఆ ఇంటికి వచ్చేసి మాదాకబడం తల్లి అన్నాడు. మేము బిచ్చగాళ్ళం, మేమే దరిద్రులం, మేమే అడుక్కుంటున్నాం, నీకెక్కడ పెడతాం, ఊళ్ళో ఇంతమంది ఉండగా మేమే దొరికామా, ఇన్ని మాటలు ఆ ఇల్లాలు మాట్లాడడం ఇష్టం లేదు. తన దారిద్ర్యాన్ని బయట పెట్టుకోవడం ఇష్టం లేక ఎంత చమత్కారంగా చెప్పింది అంటే, మా ఆయన ఎక్కడైనా కనబడ్డాడా అని అడిగింది. అంటే ఏంటి, ఓ 4th ఇయర్ విద్యార్థి కనపడకపోతే ఇంకో 4th ఇయర్ విద్యార్థిని అడుగుతాం మనం. ఓ CCE వాడు కనపడకపోతే ఇంకో CCE వాడిని అడుగుతాం. పక్క ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి అడగం కదా. ఓ NS మాస్టర్ కనపడకపోతే PS మాస్టర్ని అడుగుతాం ఖచ్చితంగా. వాళ్ళిద్దరూ కలిసి పెడుతూ ఉంటారు, వస్తూ ఉంటారు కాబట్టి. అలాగా ఓ అడుక్కునేవాడు కనపడకపోతే ఇంకో అడుక్కునేవాడిని అడుగుతాం. అందుకని తెలివిగా మా ఆయన బెచ్చగాడు అని చెప్పకుండా మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడా అని వాడికి అర్థమైపోతుంది. నన్ను ఎందుకు అడుగుతుంది కనపడ్డాడా అని. వాళ్ళ ఆయన ఇదే రకం అనమాట. అయ్యో మీ ఆయన కూడా ఆయన వెంటనే చెల్లెమ్మ జాగ్రత్త చూసుకోమ్మా, ఇల్లు పాపం ఎలా చేసుకుంటున్నావో, ఆయన వస్తే కానీ గడవదనమాట అని వెళ్ళిపోయాడు. దానివల్ల 2 ప్రయోజనాలు ఆ ఇళ్ళకి. ఒకటి వెళ్ళిపోయాడు, 2 మళ్ళీ రాడు ఎప్పుడు. ఇంకా తెలిసిపోయిందిగా అడుక్కునేవాడు ఇల్లని ఎందుకు వస్తాడు. బిచ్చగాడి ముందు కూడా ఇంత తెలివితేటలు ప్రదర్శించినటువంటి ఇల్లాళ్ళు ఏ మీడియంలో చదివారో దయచేసి ఇంజనీరింగ్ విద్యార్థులు ఆలోచించారు. వాళ్ళు అసలు బడి ముఖం ఎరగరండి, కానీ అంతంత తెలివితేటలు ప్రదర్శించారండి. తెలివితేటలు కేవలం చదువు వల్లే వస్తాయి అనుకోవడం పొరపాటు, లోకజ్ఞానం వల్ల వస్తాయి. మీరు 4 ఏళ్ళు ఇక్కడ ఇంజనీరింగ్ చదువుకున్నవాడు, అంతకుముందు ఇంటర్మీడియట్ సహా ఎన్నో చదివిన వాళ్ళు ఎప్పుడైనా దినపత్రిక చదివారా ఒక్కసారి గుర్తు చేసుకోండి. దినపత్రిక చదవకుండా మీరు ఇంజనీరింగ్లో ఏ పని చేయలేరు, ఏ ఉద్యోగము చేయలేరు. ఇక్కడ ఉన్న అధ్యాపకుల శాతం ప్రతిరోజు ముందు దినపత్రిక స్టాఫ్ రూమ్లో కూర్చుని చదివినా సరే అందులో వార్తలను ఏదో ఒక రకంగా తమ పాఠంలో జోడించి, అవసరమైనవి అన్నీ కాదు, అవసరమైనవేవో జోడించి చెప్పాలి. అప్పుడు ఖచ్చితంగా చెప్పే విధానం ఎలా ఉంటుంది అంటే, ఓ ఇది ఇవాళ అప్ టు డేట్గా ఉంది, సమకాలికంగా ఉంది సమాచారం అంతా, ఇది పాత విద్య ఏదో మనకి నేర్పట్ల, ఈ కాలానికి ఉపయోగపడేటువంటి విద్య నేర్పిస్తున్నారు అని ఖచ్చితంగా అనుకుని విద్యార్థి శ్రద్ధ చేస్తాడు. మీరు అధ్యాపకులుగా ఎవరు మారినా, ఉద్యోగస్తులుగా మారినా దినపత్రిక రోజు తెలుగు అయినా సరే, ఇప్పుడు తెలుగు చదవగలరో లేదో అదో సమస్య కదా, ఇంగ్లీష్ అయినా పర్వాలి, ఏదో ఒకటి మొత్తం మీద చదవాలి. ఈ రాజకీయాలు మనకెందుకు, అవన్నీ కుళ్ళిపోయే, అన్నీ మోసాలే, అన్నీ మాయలు చేసేవాళ్లే, అంతా కల్తీయే, ఈ వైరాగ్యాలు పనికిరావండి. ఏ కల్తీ అయినా, ఏ మోసమైనా, ఏ రాజకీయమైనా ఆ ప్రపంచంలోనే మనం జీవిస్తున్నాం ఖచ్చితంగా. అక్కడే మనం ఉద్యోగం చేయాలి, అక్కడే మనం సంసారం చేయాలి, అక్కడే మనం 100 ఏళ్ళు జీవించాలి. ఆ సమాజం గురించి మనం తెలుసుకోకుండా ఎలా జీవిస్తామండి? ఎంత అసహ్యించుకున్నప్పటికీ తప్పదు. దాన్ని బాగు చేయవలసింది కూడా మనమే. ఇక్కడ ఇంతమంది భారతీయ సంప్రదాయాన్ని, సాహిత్యాన్ని, సంస్కారాన్ని తెలుసుకుందుకు ఇంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు సిద్ధంగా ఉన్నారే, మీరందరూ వెళ్ళి రకరకాల రంగాల్లో దైవానికి, ధర్మానికి అంకితమై పనిచేస్తే భారతదేశం బాగుపడడానికి ఏడాది సమయం చాలండి. నేను అపూర్వమైన విశ్వాసంతో చెబుతున్నాను ఈ మాట. ఏడాది సమయం చాలు. కానీ మన ఆలోచనలన్నీ ఎలా ఉంటాయంటే, ఒక్క మాట నేనే చెప్పాను ఎక్కడో సరదాకి పద్యంలో, ఉన్నవాడు ఉన్నతోద్యోగి స్టేట్స్లో, లేనివాడు గల్ఫ్లో నకూలి. బాగా చదువుకున్నవాడు అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ వెళ్ళిపోతాడు. కాస్త గట్టిగా పనిచేసేవాడు అందరూ అరబ్ దేశాలు వెళ్ళిపోతారు గల్ఫ్లో. మరి ఇక్కడ ఎవరు ఉంటారో? ఉన్నవాడు ఉన్నతోద్యోగి స్టేట్స్లో, లేనివాడు గల్ఫ్లో నకూలి. బద్ధకస్తులెల్ల భారతాంబిక పాలు, బద్ధకస్తులెల్ల భారతాంబిక పాలు, ఎట్లు బాగుపడునో ఈ ధరిత్రి.
బాగా డబ్బు సంపాదించడం కోసం అమెరికా, ఆస్ట్రేలియాలు వెళ్ళిపోతారు. కాస్త కష్టపడి పనిచేసేవాడు ఎవడన్నా ఉంటే పెళ్ళాన్ని ఇక్కడ వదిలేసి మొగుడిని వదిలేసి పెళ్ళాం గల్ఫ్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మిగిలిన వాళ్ళు ఎవరండి? తెలివితేటలు లేక, కష్టపడే స్వభావము లేక బద్దకించే వాళ్ళే ఉంటారు. ఇక్కడ దేశం ఎందుకు అభివృద్ధి చెందుతుందండి? ఊరికే నెలకోసారి మన్ కీ బాత్ అని మోడీ గారి మాటలు వినడమే సరిపోయింది మనకి. ఆయన కూడా మాట్లాడడానికే అలవాటు పడ్డాడు. ఈ దేశం బాగుపడుతున్న బాగా నమ్మకం వచ్చినట్టుగా ఉంది. విదేశాల్లోనే తిరుగుతున్నాడు ఎక్కువ మధ్యనే. ఇక అనవసరం వీటికంటే అవే బాగుపడతాయని నమ్మకం వచ్చింది ఆయనకి. స్థితి నుంచి మనం బయటపడి వస్త్రం, వపుషు, వాక్కు, వినయం, అలాగే విద్య, ఇవాళ మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్ ఉందే, మీరు పొద్దున్న కాన్వకేషన్లో తీసుకున్నటువంటి యోగ్యతా పత్రం, అదేమీ సామాన్యమైంది కాదు. మీ జీవనం అనేటువంటి వాంగ్మయంలో అది సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి పత్రం. జీవితాంతం భద్రపరుచుకోవాలి. రోజు ఒక్కసారి చూసుకుని సరస్వతీదేవి పాదపద్మంలో ఒక రేఖగా దాన్ని భావించి నమస్కారం చేసుకోవాలి. అంత గొప్ప సర్టిఫికెట్ అది. అది కేవలం ఏదో అందాన్ని గురికే చెప్పుకొని పక్కన పారేసేది కాదు. సరస్వతీదేవి పాదం కింద ఉండే పద్మం ఉంటుందే, ఆ పద్మంలో ఒక రేఖ నాకు సర్టిఫికెట్గా ఇచ్చారు అనుకుంటే దానికి మనం న్యాయం చేస్తున్నాము అని ఆలోచిస్తాం ఖచ్చితంగా. అలాగే విద్య నేర్చుకుని బయటకు ఎడుతున్నారు కాబట్టి ఉద్యోగాల్లో ప్రవేశించాలి. లేదా సొంత వ్యాపారాలు చేసేవాళ్ళు కొందరు ఉంటారు, రకరకాల ఉద్యోగాల్లో చేరతారు. మాకెందుకండి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ, మా తల్లిదండ్రుల వారసత్వంగా వచ్చినటువంటి పొలాలు స్థలాలు మాకున్నాయి, మేము అవేవో చేసుకుంటాం అనేవాడు కొందరు ఉన్నారు. ఏదైనా పర్వాలా, అందరూ ఒక్క మాట నేర్చుకోవలసింది ఏమిటి అంటే మార్కెటింగ్ టెక్నాలజీ. ఈవేళ నీకు ఎంత ప్రతిభ ఉన్నా సరే, నువ్వు ఎంత బాగా చదివినా సరే, నీకెన్ని మార్కులు వచ్చినా సరే, నీకున్న విద్యని ప్రజలకు సరిగ్గా అందజేయలేకపోతే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. ఈవేళ ఇంజనీరింగ్ పూర్తయి ఉద్యోగాల్లో చేరినటువంటి వ్యక్తుల్లో చాలామంది పనికిరారు, తర్వాత తీసి పారేస్తున్నారు. అంతేకాదు ఐఐటి లాంటి సంస్థల్లో ప్రవేశం దొరికినటువంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళాక ఇంపార్టెంట్ చెబుతారా అండి, నోట్స్ చెబుతారా అండి అని అడుగుతున్నారు 10వ తరగతి అబ్బాయిలాగా. ఎందుకంటే కోచింగ్ సెంటర్లో ఇక్కడ బాగా అలవాటు చేశారు, ఇంటర్మీడియట్లో ఇంపార్టెంట్ చెప్పడం, నోట్స్ చెప్పడం. అక్కడికి వెళ్ళి నోట్స్ చెప్పని అడుగుతున్నారు. ఐఐటికి ఐటీఐకి భేదం తెలియటం మన వాళ్ళకి. ఐఐటీలో ఉన్నవాడు సొంతంగా ఆలోచన చేయాలి. ఇంపార్టెంట్ చెప్పడం ఏంటి, నోట్స్ చెప్పడం ఏంటి, సొంత ప్రతిభ ఉండాలి, సొంతంగా ఆలోచన చేయాలి. మన బుద్ధికి మనమే మెరుగు పెట్టుకోవాలి. అందుకే ఆ మెరుగు పెట్టే విధంగానే మనం ఆలోచించాలి. మా చిన్నతనంలోనే ఆ మెరుగు పెట్టే విధానం మాకు చెప్పేవారు. బుద్ధిని సొంతంగా ఆలోచింపజేసేవారు. హోంవర్క్ పేరు మీద ఓ 10 ప్రశ్నలు ఇవ్వడం, చూసి రాయండి, చూడకుండా రాయండి అంటాం. అవి పిల్లాడు రాయకపోవడం, తల్లో తండ్రో రాసేయడం, ఎవరు రాశారో కూడా చూడకుండా ఈ మిస్సు ఓ టికెట్ చేయడం, అక్కడికి అయిపోయింది అన్నాం, మార్కులు వచ్చేసాయన్నాం. ఈ దౌర్భాగ్య వ్యవస్థ అప్పుడు లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సొంతంగా ఆలోచించవలసిందే. మా చిన్నతనంలో మా మాస్టర్ మాకు ఓ పద్యం చెప్పాడు. ఈ బుద్ధి వికసించడం కోసమే బడి విడిచిపెడుతుంటే ఓ పద్యం చెప్పి దీని సమాధానం ఏమిటో తెలుసుకుని రండరా, ఇవాళ ఎవరికి హోంవర్క్ లేదన్నాడు. ఎప్పుడో 4వ తరగతి చదువుతుంటే ఎంత ఆనందం అంటే, హోంవర్క్ లేదంటే ఆనందం, బడే లేదంటే బ్రహ్మానందం. అందుకని మేము కూడా యా అని అరిచాము. ఓసారి ఓ పద్యం చెప్పాడు ఆయన, చిన్న పద్యం. తోక వెనకాల నుండును టీ కప్పున నుండు మండు టెండల నుండును మోకాలు ముందు నుండును ఆకాశము పైన నుండును అద్దిరభన్న. ఒక వస్తువు ఉందిరా, అది ఎక్కడుంటుందో చెబుతున్నా, ఆ వస్తువు ఏమిటో మీరు చెప్పాలి. ఇది ఆయన పెట్టిన పరీక్ష. తోక వెనకాల నుండును, తోకకి వెనకాల ఉంటుందట. టీ కప్పున నుండు, టీ కప్పులో కూడా అదే ఉంటుందట. మండు టెండల నుండు, మండే ఎండల్లో కూడా అదే ఉంటుందట. మోకాలు ముందు నుండును, మోకాలికి ముందు భాగంలో అదే ఉంటుందట. ఆకాశము పైన నుండు, ఆకాశానికి పై భాగంలో ఉంటుందట. ఏమిటా వస్తువు? ఆకాశానికి పైన, మోకాలికి ముందా, తోక్కేమో వెనకాల, టీ కప్పులో కూడా ఉంటుందా, మండే ఎండల్లో కూడా ఉంటుందా, ఏముంటుంది ఏమో తెలియలా. పద్యం మాత్రం నోటుకొచ్చింది 4 సార్లు అనుకోవడం వల్ల. మేము ఇంటికి ఎడుతూ అనుకున్నాం, తోక వెనకాల నుండును అనగానే పక్కవాడు టీ కప్పున నుండు మండు టెండల నుండు రెండో పాదం వాడు కంఠస్థం చేశాడు. ఇలా నలుగురు 4 పాదాల కంఠస్థం చేస్తే పద్యం నోటుకొచ్చింది. అలాగే ఆలోచిస్తూ ఉన్నాం. కొందరికి తోచింది, కొందరికి తోసలా. కానీ మర్నాడు ఇంటికి వచ్చేసరికి, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అది మనసులో పట్టేసి బాగా అద్దెరభన్నా అని, చాలా గొప్ప పద్యంరా, దీని అర్థం మీకు తెలియపోతే మీ ఇంట్లో తెలుసుకోండి అనేవాడే. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం తింటున్నా అదే, ఆటలాడుతున్నా అదే, స్నానం చేస్తున్నా అదే. తోక వెనకాల నుండును టీ కప్పున నుండు మండు టెండల నుండును మోకాలు వెనక నుండును ఆకాశము పైన నుండును అద్దెరభన్నా అని ఇలాగే అనుకుంటుంటే మా అమ్మకు అనుమానం వచ్చింది. ఏమిట్రా అన్నం తినడం మానేసి ఆలోచిస్తున్నాం అంటే, మాస్టర్ పద్యం ఇచ్చారమ్మా, అర్థం తెలియట్లేదన్న. నాకు చెప్పరా, నేను చెబుతానది. నేను చెప్పలా, ఎందుకంటే అప్పుడు నేను 4వ తరగతి, ఆవిడ 3వ తరగతి, మనకంటే జూనియర్.
జూనియర్ అంటే ర్యాగింగ్ చేయాలి, ఏడిపించాలి, అంతేగాని అర్థం అడగడం ఏంటి? జూనియర్ దగ్గర అర్థం తెలుసుకుంటే నా పరువు ఏం కావాలి వేడ అని నేను చెప్పనంట. మరి మా అమ్మకి అహంకారం లేదు, నాకు చెప్పనంటావా కుంక అని తిట్టలేదు ఆవిడ. ఫోన్ లేరా, నాకు తెలియకపోతే మీ నాన్నగారిని అడుగుతాను ఆయన, అన్నం తినడం మానేసి ఆలోచిస్తున్నావు, అదే నా బాధరా, నువ్వు 2 ముద్దలు తింటే నాకు ఆనందం కదా. ఆ మాట నాకు మనస్సులో ఇప్పటికి ఉందండి. నేను 4వ తరగతి చదువుతుండగా 4 ఏళ్ల వయస్సు కూడా లేనప్పుడు నా తల్లి నాకేం చెప్పింది అంటే, నేను అన్నం తినడం కావాలి, నేను ఆనందంగా ఉండడం కావాలి, నేను ర్యాంకులు సాధించడం, పెద్ద డిగ్రీలు సాధించడం, పత్రికల్లో ఫోటోలు తీయించుకోవడం, ఏదో వేదికల మీద సన్మానాలు అందుకోవడం, ఇవేవి నా తల్లి నా నుంచి ఎప్పుడూ ఆశించాల. నువ్వు సంతోషంగా ఉంటే చాలు, నువ్వు ఆనందంగా ఉంటే చాలంది. అదే లెక్క. అందుకని నేను ఆనందంగా ఉన్నా, అందుకోసమే ప్రయత్నం చేశాను. తల్లిదండ్రుల్లో కూడా చాలా మార్పు రావాలని ఇటీవల 3 రోజుల క్రితం పత్రికలో నేను చూసిన వార్త మీకు చెబుతా. దేశంలో, ప్రపంచంలో తల్లిదండ్రులందరూ తమ పిల్లల నుంచి ఏం ఆశిస్తున్నారు అని ఒక సంస్థ సర్వే చేసింది. సరదా చేసే సంస్థలు కొన్ని ఉన్నాయి, చేసే. తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి ఏం ఆశిస్తున్నారు, ఒక మాటలో జవాబు చెప్పాలి, పెద్ద పారాగ్రాఫ్ చెప్పొద్దు, ఒక మాటలో చెప్పాలి అని రకరకాల దేశాల్లో తల్లిదండ్రులందరినీ వాళ్ళు విచారణ చేశారు. ఫిన్లాండ్లో, నెదర్లాండ్స్లో, దక్షిణ కొరియాలో, అమెరికాలో, రష్యాలో, జర్మనీలో ఎక్కువ మంది తల్లిదండ్రులు 78% మంది ఏం చెప్పారు అంటే, మా పిల్లలు ఆనందంగా ఉంటే చాలండి, మా పిల్లలు ఆనందంగా ఉంటే చాలండి, ఇంకేం అనలేదండి. ఇండియాలో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో అంతా మందే ఉపఖండం. ఇది పెద్ద అపఖండం, ఇది ఉపఖండం కాదు, అపఖండం. ఈ దేశాల్లో సర్వే చేస్తే 78 కాదండి 90% మంది తల్లిదండ్రులు చెప్పింది ఏమిటంటే, మా పిల్లలు డాక్టర్ చేయాలి, ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి, మా పిల్లలు ఇంజనీరింగ్ చేయాలి, అమెరికా వెళ్ళిపోవాలి, బాగా 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 ఇంకా బాగా సంపాదించేయాలి, ఇంక ఇంతంత కుబేరుడు ఇంకెవరు ఉండద్దు, బ్యాంకు దగ్గర అప్పులు తీసుకోవాలి, 5,000 కోట్లు ఎగ్గొట్టేయాలి, తీర్చద్దు, వాళ్ళే మంత్రులు కావాలి, వాళ్ళే ఎమ్మెల్యేలు కావాలి, వాళ్ళే పాలకులు కావాలి. ఇదే ఆలోచన. ఎవ్వరూ తల్లిదండ్రులు చాలామంది, ఒక 10% మంది చెప్పారటండి, ఏదో వాళ్ళు బాగుంటే చాలు. బహుశా ఖచ్చితంగా వాళ్ళు చదువురాని తల్లిదండ్రులు పల్లెటూరు వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు బాగుంటే చాలు మాకెందుకు అని మాట్లాడటండి 10%. 90% మంది ఏమిటంటే ఏదో అయిపోవాలి, చాలా గొప్పవాళ్ళు అయిపోవాలి. ముఖ్యంగా మా పక్కింటి వాళ్ళకంటే చాలా గొప్పవాళ్ళు అయిపోవాలి. ఎందుకంటే మనకి పక్కింటి వాడే పెద్ద రాజకీయ పార్టీ. మా తోడోళ్ళ కంటే గొప్పవాడు అయిపోవాలి, మా తోడుకోళ్ళ కంటే గొప్పవాళ్ళు అయిపోవాలి. ఇదే ఈర్ష్య, ఇదే అసూయ. మా బంధువుల్లో మేమే గొప్పగా ఉండాలి అని చెప్పారని ఆశ్చర్యపోయారు. ఇవన్నీ మీకు ఈనాడు ఆదివారం పత్రికలో వచ్చేయండి వివరాలు. నేను చదివి ఆశ్చర్యపోయా, ఇదే మన దేశం అని. ఇలా ఉంటుందని తెలుసు కానీ ఇంత దారుణమని తెలియదు. ఫిన్లాండ్లో, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, ఇవన్నీ దేశాలు మీరు లెక్క పెడితేనండి, ఆ దక్షిణ కొరియా దేశం అంతా లెక్క పెడితే హైదరాబాద్ జనాభా అంతా ఉండదండి. అది దేశం అంతా. ఎందుకంటే మనం ఆశిస్తున్నది మాల్టా అని ఒక చిన్న దేశం ఉంది. మాల్టా చాలా చిన్న దేశం, 5 లక్షలు దాని జనాభా. 5 లక్షలు అంటే హైదరాబాదులో ఎంతో ఊహించుకోండి. మా కాకినాడ జనాభా కూడా 6 లక్షలు, కాకినాడ కంటే ఇంకా తక్కువ, 5 లక్షలు దేశం మొత్తం. కానీ వాళ్ళకి ప్రతి ఒలింపిక్స్లోనూ కనీసం 30 బహుమతులు వస్తున్నాయండి. 5 లక్షల మంది జనాభా కలిగిన దేశానికి ప్రతి ఒలింపిక్స్లో 30 బహుమతులు వస్తున్నాయి. ఇప్పుడు రేపు ప్రారంభమయ్యే ఒలింపిక్స్లో కూడా వాళ్ళకి బహుమతులు వస్తాయి. మనకి అంత చిన్న దేశం 5 లక్షలు ఉన్న చోట 30 బహుమతులు పైగా, ప్రతి దాంట్లో 30 వస్తే, ఇవాళకి ఒలింపిక్స్ మొదలైంది మొదలు ఈ రోజు వరకు మనకి మొత్తం వచ్చిన బహుమతులు 26. నమశివాయ. ఇన్నేళ్ల బట్టి 125 కోట్ల మంది జనాభా. మనం ఎంత శ్రద్ధ వహించామో క్రీడల పట్ల కూడా, అసలు ఆ క్రీడా స్ఫూర్తిని అందించడం పట్ల కూడా అర్థమవుతుంది. కారణం ఇదే. నాకు ఆశ్చర్యమైంది, అయ్యో మా అమ్మ నాశించి నేను ఆనందంగా ఉండాలి, అన్నం తినాలని కోరుకుంది, మరి అలా ఎందుకు కోరుకోవట్లే, నేను బాగానే ఉన్నానే, మేము అందరం బాగానే ఉన్నామే. ఆ మార్పు కూడా రావాలంటే తల్లిదండ్రులకు అవసరమైతే, అమ్మా మేము ఆనందంగా ఉంటాం చాలు, మేము బాగుంటాం, అంతేగాని మాకు పెద్ద పెద్ద లక్ష్యాలు మా నెత్తి మీద పెట్టకండి అని చిన్నపిల్లతనంలోనే చెప్పడం కూడా అలవాటు చేయాలి అవసరమైతే. అవి ఆశిస్తున్నారండి. అందుకని నా తల్లికి అదేం అక్కర్లా, నువ్వు అన్నం తినడం మానేసావురా అనగానే అప్పుడు చెప్పా, అమ్మ చిన్న పద్యం అమ్మ, నాకు తెలియట తోక వెనకాల నుండును టీకప్పున నుండు మండు టెండల నుండును మోకాలు ముందు నుండును ఆకాశము పైన నుండు నద్దిరభన్న. ఇంకోసారి చదువు ఉంది. ఆవిడ 2-3 సార్లు చదివా, ఏముందిరా నీ తలకాయ, పద్యం చదవడం చేతకట్లా, ఎక్కడ ఆపాలో ఆపకుండా చదువుకుంటూ పోతున్నావు, అలాగే పాట పాడినట్టు. అలా కాదమ్మా అంది. అదేమిటి, మా మాస్టర్ కూడా ఎలాగే చదివారంటే, ఎంత ధైర్యమో, మీ మాస్టర్ కూడా చదవడం రాదు రాంది, మీ మాస్టర్ కూడా చదవడం రాదు, నా దగ్గర రమ్మని చెబుతాను నేను
అయితే నువ్వు చదువమ్మా అన్న. తోక వెనకాల నుండును అనకూడదురా, తోక వెనకాల నుండును. అయిపోయింది పద్యం. తోక వెనకాల ఏదో ఉందని కాదు, తోక వెనకాల నుండును టీ కప్పున నుండు మండుట ఎండల నుండు. తోక వెనకాల నుండును టీ కప్పున నుండు మండుట ఎండల నుండు. మోకాలు ముందు ఉండును ఆకాశము పైన నుండు అద్దిరభన్నా. అయిపోయిందండి మొత్తం. ఏది ఎక్కడుంటుందో చెప్పారు కానీ ఎక్కడ ఏముంటుందో నిన్ను అడగలేదురా. ఆయన ఏదో సరదాకి మిమ్మల్ని కాస్త తికమక పెడదామని పద్యం అదోలో చదివితే నువ్వు అలాగే చదువుతున్నావు. ఇంకా అలా చదివితే రేపేం పండితులు అవుతావురా, ఏం చదువుకుంటావు. అప్పుడు నాకు అర్థమైందండి నిజంగా. ఓ, ఒక వాక్యాన్ని అలా చదివితే అర్థం కాదా, ఎలా చదివితే అర్థం అవుతుందా. తోక వెనకాల అంటే ఎప్పటికి తగదది. తోక దగ్గర ఆపు. తోక వెనకాల నుండును. అయిపోయింది. అది ఖచ్చితంగా ఆ తర్వాత అవధాన కార్యక్రమాల్లోకి నన్ను దించిందండి. అవధానాల్లో ఇలాగే రకరకాల సమస్యలు ఇస్తే నేను ఇలాగే ఆలోచించాను. ఓహో, ఇలాగే మొత్తం అంతా ఎందుకు చదవాలి, ఇంకోలా ఆలోచిద్దాం, అప్పుడు సమాధానం దొరుకుతుంది ఖచ్చితంగాను. అందుకని ఇక్కడ ఆపే బదులు అక్కడ ఆపుదామండి, ఎందుకు దొరకదు, ఖచ్చితంగా అలా ఆపితే దొరుకుతుంది అని. అలాగే ఆపితే అనేక రకాల సమస్యలకి నాకు జవాబులు దొరికాయి. మూగవాని నోట రాగమొలికే అని నాకు ఎక్కడో సహస్రావధానంలో సమస్య ఇచ్చారు. ప్రతిభని వికసింపజేసుకోవడం అంటే ఇది. ఇవాళ సమాజంలో ప్రతిభ ఉన్నవాడే మనగలుగుతాడు. కేవలం డిగ్రీ సర్టిఫికెట్ ఉన్నందువల్ల ప్రయోజనం ఏంలా. బజార్లోకి, మనుషుల్లోకి, వినియోగదారుల్లోకి మనం ఉత్పత్తి చేసిన వస్తువుని మన తెలివితేటలను పంపించాలంటే ప్రతిభాత్మకంగా పంపించాలి తప్ప ఇంకో మార్గం లేదండి దానికి నాకు ఇది ఉపయోగపడింది. మూగవాని నోట రాగమొలికే అని సమస్య ఇచ్చారు. సహస్రావధానంలో 250 సమస్యలు ఉంటాయి. ఎలాంటివి 250 దత్తపదులు ఉంటాయి, 250 వర్ణనలు ఉంటాయి, 250 ఆశువులు ఉంటాయి, కలిపి 1000 పద్యాలు. వీటన్నిటికీ 20 రోజుల్లో చెప్పాలి. అది కూడా పద్యం అంతా చెప్పకూడదు, ఒక్కసారే. మూగవాని నోట రాగమొలికే అంటే దానికి సమాధానాన్ని 4 భాగాలు చేసుకుని 4 పాదాలు. మొదటి రౌండ్లో ఒక పాదమే చెప్పాలి. 1000 మందికి ఒక్క పాదం చెప్పడానికి 5 రోజులు పడుతుంది. తర్వాత ఆరో రోజుని రెండవ రౌండ్ వస్తుంది, రెండవ ఆవృత్తి. అప్పుడు మొదటి పాదం అప్పగించి రెండవ పాదం చెప్పాలి 1000 మందికి. ఈలోపు ఎక్కడ రాసుకోకూడదు, కంప్యూటర్ ఉండకూడదు, ఫోన్ అసలే లేదు ఆ కాలంలో. నేను 96లో చేశాను. అప్పుడు నా దగ్గర ఫోన్ ఎక్కడదు, నేను కొన్నదే 2001లో. అప్పటికి ఫోన్లు ఉన్నవాళ్ళే చాలా తక్కువ, అసలు సెల్ ఫోన్లు వాడడానికి వీలు లేదు, కంప్యూటర్ లేదు, ఎక్కడా రాసుకోకూడదు, ఎవరిని పక్కన పడుకోబెట్టుకున్న సాయం అడగకూడదు, ఏ పండితుడిని కూడా. మన దగ్గర కాపలా ఉంటారు, అంతా బుర్రలో పెట్టుకోవాల్సింది 1000 మంది ఏమడిగారనే విషయాలు, వాళ్ళకి మనం ఏం చెప్పామనే విషయాలు బుర్రలో పెట్టుకోవాలి. దానికి వీ హ్యావ్ టు డిరైవ్ అవర్ ఓన్ ప్లాన్. మన ప్రణాళిక మనం వేసుకోవలసిందే, మన పాటలు మనం పడవలసిందే. మెదడుకి అంత శ్రమ కలిగిస్తేనే అది చురుగ్గా పనిచేసి బ్రహ్మాండంగా ఒక ఆర్యభట్టుని, ఒక వరాహమిహిరుణ్ణి, ఒక బ్రహ్మదేవుడు లాంటి శాస్త్రవేత్తలని ఇక్కడ తయారు చేస్తుంది. ఖచ్చితంగా ఒక సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, ఒక ఫిజిక్స్లో బ్రహ్మాండమైన సాధన చేసినటువంటి వాళ్ళు మనకి దొరకాలి, నోబెల్ బహుమతులు రావాలంటే అలా సొంత ఆలోచన చెయ్యాలి. అందుకని అదే ప్రణాళికతో నేను సొంత ఆలోచన చేశా. మూగవాని నోట రాగమొలికే. మూగవాని నోట ఎందుకు అనాలి, తోక వెనకాల అనర్థం చెప్పింది కదా, మూగ తీసేద్దాం. వాని నోట రాగమొలికే. ఎవడో ఒక ఆయన ఉన్నాడు, పాట పాడాడు, తప్పేంది. మూగవాడైతే పాడలేడు, మామూలుగా వేరేవాడైతే పాడొచ్చుగా. సరే, ఈ మూగను ఏం చేయాలి? అప్పుడు మూగదానికి 2 అర్థాలు ఉంటాయి. ఇప్పుడు మూగ అంటే మూగవాడు ఒకటే కాదు, చుట్టూ మూగడం. ఏమిటి అంతమంది మూగారంటారు, ఏముంది సింగనాథం జీలకర్ర అంటారు. ఎప్పటికీ వాడతారు అది. ఏమిటి అంతమంది మూగారంటే ఏముంది సింగనాథం జీలకర్ర. ఎందుకంటే వెనక జీలకర్ర పడవల్లో వచ్చేది, మార్కెట్లో అమ్మేవారు కాదు. జీలకర్ర ఒకటి, ఉప్పు ఒకటి, కొన్ని పడవల్లో వచ్చేవి. ఆ వచ్చినప్పుడు ఊళ్ళో అందరికీ తెలియజేయడం కోసం ఒక శృంగనాదం, కొమ్ము బోర అది పట్టుకు అని వాయించేవారు. దాన్ని బట్టి జీలకర్ర ఊళ్ళో ఆడాళ్ళందరూ బయటకు వచ్చారు. ఏముందంటే ఏముంది శృంగనాదం జీలకర్ర. అది పలుకుబడిలో శృంగనాదం వల్ల సింగనాదం అయింది, అంతకంటే. అందుకని ఖచ్చితంగా అదొక సూచన చేసేవాడు అనమాట. అలాగా మూగ అంటే చుట్టూ మూగడం అని ఒకటి ఉందిగా. అప్పుడు నాకు దోచింది ఆలోచన, ఓహో, ఈ మూగ అనే మాటకి మూగవాడు అని కాకుండా చుట్టూ మూగడం అని మనం మార్చగలిగితే సమస్య పరిష్కారం. ఇది సొంత ఆలోచన చేసి పరిష్కరించుకోవాలి. పుస్తకాల్లో సమాధానాలు ఉండవు. వెంటనే ఫ్లాష్, ఒక మెరుపు మెరిగింది. ఆ మెరిసి ఆగేనొక్క చోట రైలు బండియే. ఓ స్టేషన్లో రైలు బండి ఆగింది, ఓ చిన్న స్టేషన్లో. ఆగేనొక్క చోట రైలు బండియే, బిచ్చగాడు కండు పెట్టెనెక్కి. ఓ ముష్టివాడు పెట్టెక్కాడు, దానికి అభ్యంతరం లేదుగా. ఇక 3వ పదంలో ఉంటుంది అసలైన మెరుపు.
ఆగేనొక్క చోట రైలు బండియే బిచ్చగాడొకండు పెట్టెనెక్కే అమృతగానమనుచు యాత్రికులెల్లరున్మూగా అమృతగానమనుచు యాత్రికులెల్లరున్మూగా వాని నోట రాగమొలికే. ఒక రైలు బండి ఆగింది, ఓ బిచ్చగాడు పెట్టెక్కాడు, వాడు ఘంటసాలలాగా పాడగలడు, దానికేముంది? పాట పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అతను గానామృతానికి మురిసిపోయి పక్కపెట్టెలో ఉండేవాళ్ళు కూడా అక్కడికి వచ్చేసారు. అందరూ వాడు చుట్టూ మూగ వాని నోట రాగములకే. మూగవాణి అనే మాటలో మూగను విడదీస్తే వాణి విడిగా తీస్తే సమస్య పరిష్కారం కాలేదండి. జీవితంలో సమస్యలు కూడా అంతే. కొందరిని కలుపుకుంటే పరిష్కారం అవుతాయి, కొందరిని దూరంగా పంపించేస్తే పరిష్కారం అవుతాయి. పంపించేవాడిని పంపించేయాలి, కలుపుకునేవాడిని కలుపుకోగలగాలి. ఆ తెలివితేటలు ఉండాలి. కానీ నాకేమిటో మొదటి నుంచి ఇలాగే సమస్యలు వస్తున్నాయి, నా జాతకం ఇంతేనేమో, గురుడు 6లో ఉన్నాడేమో, శుక్రుడు 3లో ఉన్నాడేమో, నేను ఎక్కడ ఉండాలి? వాళ్ళ బట్టే మన జాతకాలు ఉండవండి. అనవసరంగా అజ్ఞానంలో పడద్దు. మొహమాటం లేకుండా చెబుతున్నా. ఓ 10 ఏళ్ళుగా ఈ ప్రచారం వాడు బాగా ఎక్కువైంది. దానివల్ల ప్రతిదానికి జాతకం విచిత్రమైనటువంటి మాటలన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా ఏదో ఆషాఢ మాసంలో పోనీ అత్తారింటికి వెళ్ళొద్దని ఏదో చెప్పేవారు పూర్వం. దానికి వెనకాల చాలా కారణాలు ఉన్నాయి, కేవలం సెంటిమెంట్ కాదు అది చెప్పరు. ఈ సెంటిమెంట్ చెబుతారు ఎంతసేపు. ఆషాఢ మాసంలో పొలం పనులు జరుగుతూ ఉంటాయి బాగా. అప్పుడు అల్లుడు వెళ్ళి అత్తారింటో కూర్చొని చచ్చిపోతాడు. ఆ మామగారు పొలం వెళ్ళాలి లేకుండా ఇంట్లో కూర్చోవాలి. పెద్ద కొడుకు కూడా అక్కడే కూర్చోవాలి, వీడికి చాకరీ చేసుకుంటూ నానా బాధ పడతారు. అందుకని ఆషాఢంలో రావద్దని చెప్పారు. పొలం పనులు ముమ్మరంగా ఉంటాయి. రెండోది, ఆషాఢంలో కనుక దంపతులు కలిస్తే వీళ్ళకి సరిగ్గా వైశాఖ మాసం మండు టెండల్లో మే నెలలో ప్రసవిస్తుంది ఆ అమ్మాయి. ఆసుపత్రులు ఎక్కడున్నాయమ్మో, పురుళ్ళు ఎలా పోయాలమ్మో, చచ్చిపోతారు మంచినీళ్ళు కూడా లేక. ఇన్ని రకాల దృష్టిలో పెట్టుకుని ఆషాఢంలో కొత్త దంపతులు కలవద్దు అన్నారు. దాని రహస్యం అది, సాంస్కృతికమైన ఆచారం. దానిలో సెంటిమెంట్ చేసేసి ఆ ఆషాఢంలో మా వాడు వద్దంటే అత్తారింటికి వెళ్ళాడు, అందుకే వస్తుంటే ప్రమాదం జరిగింది. దానికి దీనికి సంబంధం లేదు. దానివల్ల పెడితే ప్రమాదం జరగదండి. అలా పుట్టమండి ఎప్పుడు ఆచారాలు. అందుకని ఆషాఢ మాసంలో పోనీ అత్తారిల్లంటే అర్థం చేసుకోవచ్చు. మొన్న ఎవరో నాకు ఫోన్ చేసి, ఏమండి మా పిల్లాడికి అక్షరాభ్యాసం చేద్దాం అనుకుంటున్నా, ఇప్పుడు చేయించాను అడిగాడు. ఆషాఢానికి అక్షరాభ్యాసానికి సంబంధం ఏంటి? పైగా ఆషాఢంలో జూన్ జూలైలో అక్షరాభ్యాసం చేయకపోతే డిసెంబర్లో చేస్తారా? స్కూల్లో వెయ్యాలా వద్దా? స్కూల్లో వెయ్యాలని చెబుతున్నాడు ఓ పక్క, స్కూల్లో వెయ్యాలంటున్నాడు. బాసర పెడతానంటున్నాడు. అంటే బాసర వెళ్ళడానికి కూడా ఆషాఢం మంచిది కాదు. అమ్మవారు అంత దుర్మార్గురాలా? సరస్వతీదేవిని దర్శించడానికి కూడా ఆషాఢ మాసమే. అంటే బాగా పెరిగిపోయిందండి మడ్డి, బుర్రల్లో బాగా పెరిగిపోయింది. ప్రతిదానికి అది పెరిగిపోయింది అంతే. ఈ జాతస్థం నుంచి బయటపడి కాస్త వైజ్ఞానికంగా ఆలోచిస్తే మన ఆచారాలన్నీ ఎంత గొప్పవో అర్థమవుతాయి. అలాగ సొంత బుద్ధిని వికసింపజేస్తేనే ప్రతి దాంట్లో ఉండే రహస్యం మీకు తెలుస్తుంది ఖచ్చితంగా. అలా చేయబట్టే సహస్రావధానం చేయగలిగాం. ఇవాళ ప్రపంచం అంతా అనేక రకాల సత్కారాలు చేస్తుంటే ఆ తల్లిని, ఆ తండ్రిని, ఆ సరస్వతీదేవిని తలుచుకుని ఆ సత్కారాలన్నీ అందుకుంటూ సగర్వంగా ఆనందంగా జీవిస్తూ ఉన్నాం. ఇవాళ బయటికి వెళ్ళేటువంటి విద్యార్థులందరూ ఆ ప్రతిభని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేయండి. దానికి మీకు ఇదివరకు బాగా నేర్చుకున్న పద్యమే ఒకటి ఉంది. మనుచరిత్రలో అలసాని పెద్దన గారు రాసింది. మీకు అందరికీ ఉద్యోగాలు రావాలి, మీరు స్థిరపడాలి అంటే ఆ పద్యం తాత్పర్యం మీరు గ్రహిస్తే చాలు. అటజని గంచె భూమి సురుడు. చాలామంది 10వ తరగతిలో ఈ పద్యాన్ని చదివి ఉంటారు. చదివిన వాళ్ళు చేయొత్తండి. అది అంతమంది ఎవరిని అప్పగించమని నేను కంగారు లేదు, అందరూ ఎత్తండి. పర్లేదు, అప్పగించాలేమో అని కొందరు మానేస్తారు. లేనిపోను కూడా ఎందుకు వచ్చినాయి. ఆ ఒక్క పద్యం చాలండి మీకు ఉద్యోగం వచ్చేలా చేయడానికి, మీరు జీవితంలో స్థిరపడడానికి. అంత గొప్ప అర్థం ఉంది అందులో. కేవలం హిమాలయాల వర్ణన కాదు, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంతా పెద్దనగారు ఆ పద్యంలో పెట్టాడు. మనం అన్వయం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అటజని గంచె భూమి సురుడు అంబర చుంబి శిరస్సరఝరీ పటల ముగుర్ముగుర్లుటద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాపి జాలమున్ కటక చరత్కరేణుకర కంపిత సాలము శీతశైలమున్. ఆయన హిమాలయ పర్వతాన్ని చూశాట. ఆ పర్వత శిఖరాలు ఆకాశం అంత ఎత్తున్నాయట. ఆ శిఖరాల పైనుంచి సెలయేళ్లు పుట్టేట, ఆ సెలయేళ్లు కిందికి జారుతున్నాయట. ఆ జారేటప్పుడు అభంగ తరంగ మృదంగ, ఎంత చక్కని మాటలో శబ్దం. సరిగ్గా సెలయేరు ఎలా జారుతుందో అలాగా మనిషి శరీరం సహా ఏ జంతువు శరీరమైనా మీరు చూడండి, ఏ చెట్టునైనా చూడండి, ఏ కొండనైనా చూడండి, 3 వంపులు ఉంటాయండి ఖచ్చితంగా. 3 వంపులు. ఎందుకంటే సృష్టి త్రిగుణాత్మకం. ప్రకృతిలో ఉండేవి 3 గుణాలు, సత్వరజస్తమో గుణాలు. అందుకని సరిగ్గా 3 వంపులు మనిషి శరీరంలో. మెడ దగ్గర ఒక వంపు, నడుము దగ్గర ఒక వంపు, పాదం దగ్గర ఒక వంపు. దాన్నే త్రిభంగి అంటారు. ఈ మధ్య చాలామందికి నడుము దగ్గర వంపులు లేవు, పెద్ద పంపుల్లా తయారయ్యాయి. నమస్కారం.
వారు ద్విభంగి, 2 వంపులు ఉంటాయి, మిగిలింది పంపే. వారు మార్నింగ్ వాక్, ఈవినింగ్ టాక్ తప్పదు వారికి. కానీ పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా ఆ నడువు దగ్గర వంపు, మెడ దగ్గర వంపు, పాదాల దగ్గర వంపు. అందుకే శ్రీకృష్ణుడు నిలబడిన భంగిమ ఎక్కడైనా చూడండి మీరు, ఖచ్చితంగా ఆ 3 వంపులు వ్యక్తమయ్యేలా నిలబడతాడు స్వామి. ఇలా మెడ వంచుతాడు, ఈ వేణువీటు పెట్టి ఆ మెడ దగ్గర వంపు కనపడుతుంది. వంచితేనే కనపడుతుంది, లేకపోతే ఎలా కనపడుతుంది? ఖచ్చితంగా వంగుతుంది. ఇలాగ నడుము దగ్గర ఎలాగూ వంపు ఉంది, లేకపోతే 16,000 మంది వెనకాల ఎలా చేరతారు? అందుకని నడుము దగ్గర వంపు. ఆ పైన పాదాలు కూడా శ్రీకృష్ణుడు మనకి మళ్ళీ పొద్దున్నే వందే మాత్రం పాడే స్కూలు విద్యార్థిలాగా నిలబడ్డాం, అటెన్షన్ అన్నట్టుగా. ఖచ్చితంగా ఇలా ఉంటాయి శ్రీకృష్ణుడి పాదాలు. యచ్చస్త పాదారవింద విశ్వవందిత ముకుంద, యచ్చస్త పాదారవింద విశ్వవందిత ముకుంద అని పాడతారు నాట్యం చేసేటప్పుడు కీర్తనని. నారాయణ తీర్థుల వారి తరంగం ఇది. యచ్చస్త పాదారవింద అంటే కుడికాలు ఎడం వైపుకి, ఎడమకాలు కుడి వైపుకి ఉంటాయండి. ఇది ఒక వంపు ఖచ్చితంగా. ఈ 3 వంపులుగా శ్రీకృష్ణుడు ఎందుకు నిలబడతాడంటే జీవితం త్రిభంగి, అది త్రిగుణాత్మకం. ఈ సత్వరజస్తమో గుణాల 3ంటిని సమానం చేసి నువ్వు గుణాతీతంగా ఎదగగలగాలి. ఆ ఎటువంటి వంపులు లేని భగవత్ శరీరమే శివలింగం. అందులో వంపులు ఉండవు, పైనుంచి కిందికి ఒకేలా ఉంటుంది ఖచ్చితంగా. శ్రీకృష్ణుడి శరీరంలో వంపులు ఉంటాయి ఖచ్చితంగా. ఇది త్రిగుణాత్మకమయ్యా ప్రకృతి. నువ్వు ఎదిగి 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 శివుడుగా మారి శివలింగంలాగా పైనుంచి కిందికి ఒకేలా ఉండాలి. అదే గుణాతీత వ్యవస్థ. కేవలం దేవతా విగ్రహాల ద్వారా ఇంత గొప్ప సందేశాన్ని అందించినటువంటి ధర్మం యావత్ ప్రపంచంలో హిందూ ధర్మం తప్ప మరొకటి ఉండే అవకాశం లేదండి. విగ్రహారాధన అని ఆక్షేపించడం కాదు. విగ్రహారాధన వెనకాల ఇంత తత్వం ఉంది. వాటిని పూజిస్తే మనకేదో ఫలితం అని ఆలోచిస్తున్నాం, కానీ అసలు దాన్ని చూద్దాం, ఇది ఇలా ఎందుకుంది, అది అలా ఎందుకుంది, ఈ చేతుల్లో ఇవి ఎందుకున్నాయి, ఆ చేతుల్లో అవి ఎందుకున్నాయి అని ఆలోచిస్తే ఎంత గొప్ప వ్యవస్థ అండి. శ్రీకృష్ణుడు శిరస్సు మీద నెమలిపించే ఉంటుంది. విద్యార్థులు తెలుసుకోవలసిన విషయం, శిరస్సు మీద నెమలిపించం ఎందుకు ఉంటుందండి? ఇంకేం దొరకవా? కిరీటాలు పెట్టుకుంటే సరిపోదా? నెమలి బ్రహ్మచర్యానికి ప్రతీక. స్ఖలనం లేకుండానే నెమలికి సంతానం కలుగుతుంది. ఆడనెమలి మగనెమలి కలవకుండానే ఆడనెమలి సంతానం కంటుంది. మగనెమలి నాట్యం చేస్తుంటే కళ్ళల్లోంచి ఒక రకమైన ద్రవం స్రవిస్తుంది. ఆడమగలు దాన్ని సేవించి గర్భం ధరిస్తుంది. ఆశ్చర్యకరమైన వ్యవస్థ. భగవంతుడు సృష్టి రహస్యాలన్నీ ఈ జీవజాతుల్లో పెట్టాడు. అందుకే జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి. అందుకని ఆ నెమలి స్ఖలనం లేకుండానే సంతానాన్ని కంటుంది. శ్రీకృష్ణుడు సరిగ్గా అందరి యందు సంతానాన్ని అలాగే కన్నాడు. అలాగే ఉంటాను, అస్ఖలిత బ్రహ్మచర్యాన్ని నేను పాటిస్తాను అని చెప్పడానికి శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ధరిస్తారని మిగిలిన దేవతలు ధరించరండి ఎవరు. అలాగే మన విద్యా వ్యవస్థకి ప్రత్యేక సరస్వతీదేవి. మీరు గమనించండి, సరస్వతీదేవి విగ్రహం పక్కన ఖచ్చితంగా నెమలి ఉంటుంది. ఏం సంబంధం అండి? ఆవిడకి వాహనం కాదే, కుమారస్వామి వాహనం నెమలి. సరస్వతికి నెమలికి ఏం సంబంధం? సరస్వతి వాహనం హంస. నెమలి ఎందుకోసం అంటే సరస్వతి అంటే విద్య. విద్యార్థి దశలో ఉన్నంతకాలం ఇంజనీరింగ్ పూర్తయి బయటికి వెళ్ళే వరకు ఆ అమ్మాయికేసి ఈ అబ్బాయి, ఆ అమ్మాయికేసి ఆ అబ్బాయికేసి ఈ అమ్మాయి చూడడానికి వీలేదు. అదే బ్రహ్మచర్యం అండి. అంత బ్రహ్మచర్యాన్ని పాటిస్తే విద్య బాగా వస్తుంది. ఇవాళ ఈ మాట చాలా చిత్రంగానే ఉంటుంది, కానీ విద్యార్థి బ్రహ్మచారి అనే మాటకి విద్యార్థి అని అర్థం అండి. పెళ్ళి అయిన వారు, పెళ్లి కానివాడు అని అర్థం కాదండి. బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారి. బ్రహ్మ అంటే విద్య. విద్య ఎందు చరించేవాడు బ్రహ్మచారి. పెళ్ళవడం కాకపోవడం సమస్య కాదు అక్కడ. పూర్వం విద్యార్థి దశలో ఎవరికి పెళ్లి చేసేవారు కాదు. అందుకని దానికి ఆ అర్థం కూడా వచ్చింది. అంతేగాని బ్రహ్మచారి అంటే పెళ్లి కానివాడు కాదు. పెళ్లితో సమస్య కాదు అక్కడ. విద్యార్థి అయిన ప్రతివాడు బ్రహ్మచారే. అతను బ్రహ్మచర్యం ఎందుకు పాటించాలంటే అంత నిగ్రహం ఉంటే తప్ప చదువు రాదండి. అనుమానం వల్ల మనకి చదివిన విద్యార్థుల సంగతి చాలామందికి తెలుసు. మీ పెద్దలకి, ఇక్కడ అధ్యాపకులకు చాలామందికి తెలుసు. మధ్యలో కాలేజీలో ప్రవేశించాక కొంతమంది ప్రేమలో పడతారు, కొంతమంది కింద పడతారు, అవుతుంది. ఇంకా వాళ్ళకి చదువులు రావు. ఇంకా పడ్డానండి ప్రేమలో, మరి ఇంకంతే. ఇంకంతే, ప్రేమలో పడ్డాడంటే ఇంక చదువు రాదు, ఇంక అయిపోయినట్టే. వివాహం విద్యనాశయ అన్నారు ఖచ్చితంగా. ఇక ఆ దృష్టి వచ్చిందంటే చదువు రాదండి. దాన్ని మన వాళ్ళు ఎంత తెలివిగా చెప్పారు. సరస్వతికి పక్కన నెమలు పెట్టారు. నెమలను ఆదర్శంగా తీసుకోనికి సరస్వతి కటాక్షం కలగాలి అంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇంత ఖచ్చితమైన మాటలు చెప్పారండి. ఆ రకంగా నియమాలు పాటించి ఇంద్రియ నిగ్రహంతో సొంత దశకి మనం వెళ్ళాం కాబట్టి ఇవాళ బయటికి ఎడుతున్నాం అంటే సరిగ్గా పద్యం అభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్. ఆ కొండ శిఖరాల పైనుంచి సెలయేళ్లు జారి పడుతున్నాడు. ఎలా పడుతున్నాయండి? మృదంగ నిస్వన స్ఫుట.
ధిమ్ ధిమ్ దకధిం ధిమ్ ధిమ్ దకధిం ధిమ్ ధిమ్ దకధిం అని సంగీత కచేరీలో మృదంగస్వరం చేస్తూ పడుతున్నాడు సెలయేళ్ళు. అలా ఎందుకు పడాలండి, మామూలుగా పడచ్చుగా, అలా ఎందుకు వర్ణించాడు? నీ దగ్గర ఉన్న విద్యని ఖచ్చితంగా ఆకర్షణీయంగా జనానికి అందించాలి. అది వైద్య విద్య అయినా, ఇంజనీరింగ్ అయినా, అధ్యాపకత్వమైనా, ఏదైనా సరే అది జనానికి ఎలా నచ్చుతుందో అలా చెయ్యగలగాలి. ఇవాళ కొన్ని కోట్లు పెట్టి తీసిన సినిమాలైనా సరే అవి జనంలోకి వెళ్ళేసరికి ఏమవుతున్నాయో మనకి తెలుసు. మొన్న ఒక సినిమా పెద్ద హీరో గారి పెద్ద సినిమా విడుదల చేసరికి దేశమంతా సెలవు ఇచ్చేశారు, విమానం మీద వచ్చి చూసేశారు. ఏమైపోయింది? పేరుకు తగినట్టే అయింది, చాలామందికి తెలియదు. కబాలే అంటే భిక్షాపాత్ర, అదే మిగిలింది చివరికి నిర్మాణానికి. కబాలే అనే మాట ఊరికే రాలి, అది కపాలి. కపాలి అంటే కపాలము ధరించిన వాడు, భిక్షాపాత్ర. నిర్మాతకు అదే మిగిలింది. రజనీకాంత్కి ఏం మిగిలిందో అడిగి తెలుసుకోవాలి. ఎంత హడావుడు చేశారండి, మామూలు హడావుడు కాదు. ఇంకా ఒక విమానాల మీద వచ్చి చూశారట సినిమాని, ప్రత్యేక విమానాలు చెన్నై నుంచి. అంతేకాదు విద్యా సంస్థలకి సెలవు ఇచ్చారు, ఉద్యోగ సంస్థలకి సెలవు ఇచ్చారు. అంత హడావుడు చేయాలా? ఇంత చేస్తే జనానికి నచ్చరా? నువ్వు ఎంత గొప్పగా కబుర్లు చెప్పినా 500 కోట్లు కాదు 600 కోట్లు పెట్టినా దాన్ని చూడాలంటే జనానికి నచ్చే అంశాలు ఉండాలి. అలాగే మనం విద్యలో ఇంత సాధించి మనం బయటకు ఎడుతున్నాము అంటే జనానికి మన విద్యను ఏ రకంగా ప్రదర్శించాలి. ఇంజనీరింగ్తో మనం ఒక భవన నిర్మాణం చేశాం, వంతెన నిర్మాణం చేశాం. ఇవాల్టికి కూడా మనం చెప్పుకోవలసిన మాట గమనించండి. అమరావతి నిర్మాణం జరుగుతోందండి ఇక్కడ అనేక భవనాల నిర్మాణం జరుగుతున్నాయి. మన నాయకులు ఏం చేస్తున్నారండి? సింగపూర్ నుంచి పిలిపిస్తున్నారు ఆర్కిటెక్ట్ని, జపాన్ నుంచి పిలిపిస్తున్నారు. చివరికి దేశానికి పట్టిన కర్మ ఎలా తయారైంది అంటే చాపకూడు పెట్టి మతభేదం లేకుండా, కులభేదం లేకుండా సర్వ కులాల వారిని ఏకం చేసిన మహానుభావుడు రామానుజాచార్య విగ్రహాన్ని చైనాలో తయారు చేస్తున్నారండి. ఏడవాలా నవ్వాలా? చైనా కమ్యూనిస్టు దేశం, నాస్తిక దేశం. ఒక దైవభక్తుడి విగ్రహాన్ని, ఒక ఆచార్యస్వామి విగ్రహాన్ని చైనాలో తయారు చేయడం ఏమిటండి? అక్కడి నుంచి పట్టుకొస్తారట. ఎంత అవమానకరం ఈ దేశానికి ఇది. ఈ దేశంలో ఉన్నవాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన దేవతల విగ్రహాలు అక్కడ తయారయ్యేది. ఇక్కడ వంతెనలు, కాంట్రాక్టులు, భవనాలన్నీ జపాన్ వాళ్ళకి, సింగపూర్ వాళ్ళకి ఇస్తారా? పేపర్లో వేస్తున్నారండి, ఇలా కడతారట అనేదో బ్లూ ప్రింట్ అని వేస్తున్నారు అక్కడ. అది మలేషియా నిర్మాణంలో ఉంటుంది కానీ ఇండియా నిర్మాణంలో ఉండదు. అది జపాన్ నిర్మాణంలో ఉంటుంది కానీ ఇండియా నిర్మాణంలో ఉండదు. మీరు భారతీయులైనటువంటి వాస్తుశాస్త్ర మీ ప్రజ్ఞ మొత్తం ప్రదర్శించి మేం చెయ్యగలం, మా చేతిలో పెట్టండి అని అడగాలమ్మా. ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి వస్తుంది. దాంతో ఖచ్చితంగా మన వాళ్ళతో చేయించుకోవాలి. వాళ్ళు ఎవ్వరు చేసినా మీరు గమనించండి, వాళ్ళ స్వార్థం చూసుకుంటారు ఖచ్చితంగా. ఇవాళ చైనా వాడు బియ్యం పంపిస్తున్నాడు, చైనా బియ్యం కొనకూడదండి. చైనా అన్నది ఏది కొనకూడదండి, అన్నీ మోసాలే. ప్లాస్టిక్ బియ్యం పంపిస్తున్నాడండి, పత్రికల్లో వచ్చింది. ప్లాస్టిక్ బియ్యంలో ప్లాస్టిక్ కలిపేస్తున్నారండి. అరగట్లేదండి ఎవరికి. విదేశీయులకి మనం అప్పగిస్తే ఖచ్చితంగా వాడు బాగుపడేలా చూసుకుంటాడండి. మన గురించి వాడికి ఎందుకంటే అంత విశాల భావం వాడికి ఎందుకు ఉంటుందండి? మన ఇంజనీర్లు ఇంతమంది ఉండగా మరి మనకి ఈ కర్మ ఎందుకు పట్టిందండి? మనకు కాస్త తెలివైన ఇంజనీర్ ఉంటే అమెరికా వెళ్ళిపోతాడు, ఆస్ట్రేలియా వెళ్ళిపోతాడు, ఎక్కడ ఉండడు. ఈ డిజైన్లన్నీ మీరు అక్కడ గీస్తారు. రేపు హిల్లరీ గారికో డొనాల్డ్ ట్రంప్ గారికో ఉపయోగపడతాయి. మరి ఇక్కడ ఏమైపోవాలండి? మున్సిపాలిటీ పంపుల్లో అయిపోవాలా మన జీవితాలు? దేశభక్తి, దైవభక్తి రెండూ కలిగి ఉండి ఖచ్చితంగా నా దేశానికి నేను ఉపయోగపడాలి అని ప్రయత్నం చేయండి. అదే అలసాని పెద్దను చెబుతున్నాడు ఖచ్చితంగా. అందుకని అలా సెలయేరు పడుతూ ఉంటే ఆకర్షణీయంగా మృదంగ ధ్వనితో పడితే ఏమంటున్నాడు ఆయన? ఆ కొండ గుహల్లో ఉండే నెమళ్ళన్నీ తమంత తామే వచ్చి పురివిప్పి నాట్యం చేసేట. అంతే నీ ఇంజనీరింగ్ విద్యని నువ్వు జనాకర్షకంగాను, ధర్మాన్ని తప్పకుండాను నీ ప్రతిభ ఉపదేశించి వినియోగం చేయగలిగితే నీ వినియోగదారులు, నీ కాంట్రాక్టర్లు, నీకు కావలసిన శ్రామికులు, నీకు కావలసిన ప్రభుత్వ కాంట్రాక్టులు అన్నీ నీ దగ్గరికి వస్తాయి. ఎందుకంటే ప్రతిభ ఉన్నవాళ్ళ దగ్గరికి రాకేమవుతారండి? ప్రతిభ ఉన్నాక రాకేమవుతారండి? నిన్న సాయంత్రం ఎక్కడో తిరుపతిలో మాట్లాడాం, ఇవాళ ఎక్కడికి పిలిచారు, అక్కడికి విమానమే, ఎక్కడికి విమానమే. ఏం చేస్తారు? పెట్టుకోక అవసరం ఉందంతే. పెట్టుకున్నారు, తీసుకెళ్లారు, పెట్టుకున్నారు, తీసుకొచ్చారు. ప్రతిభ లేకపోతే పిలుస్తారండి ఎవరినైనా? నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను అమ్మ. 1998 వరకు 40 ఏళ్ళు నాకు వయస్సు దాటే వరకు 9 కాలేజీల్లో పనిచేశాను నేను. 20 ఏళ్లలో 9 కాలేజీలు మారా. భగవంతుడి దయ వల్ల ఆధ్యాత్మిక ప్రవచనం, అష్టావధానం అనే 2 రంగాల్లో ప్రవేశించాక ఉద్యోగం అవసరం లేకపోయింది. ఇవాళ ఉద్యోగస్తుల కంటే ఎక్కువ బిజీగా ఉన్నాం. ఇంత మామూలుగా లేవండి, ఎంతో ఈజీగా. అంతేకాదు ఆదాయానికి లోటు లేదు, మనశ్శాంతికి లోటు లేదు. అన్నిటికించే గొప్ప గర్వం ఏమిటంటే దేశానికి ఉపయోగపడే మంచి మాటలు చెబుతున్నాం. మన జీవితం ధన్యమైందనే నమ్మకం కలుగుతుంది. ఇంకా ఏ వృత్తి చేసినా ఇంత నమ్మకం, ఇంత ధైర్యంతో ఉంటామంటే ఖచ్చితంగా ఇంతమందిని బాగు చేసే మంచి మాటలు చెబుతున్నాం. దేశం బాగుపడడం కోసం చెబుతున్నాం. దైవభక్తిని, దేశభక్తిని ప్రబోధిస్తున్నాం. జనంలో ఉండేటువంటి మూఢత్వాన్ని పోగొడుతున్నాం. ఈ ఆనందం జాలదాండి నిజానికి. మా అమ్మ నాకు చదువు చెప్పిన దానికి, మా గురువులు చదువు చెప్పిన దానికి ఇది సరిపోదా?
అటువంటి దేశభక్తితో ముందుకు వెళ్ళండి. నేను మొహమాటం లేకుండా చిన్నపిల్లలైనా మీకు నమస్కరించి కోరుతున్నా, దేశం దాటే ప్రయత్నం చేయకండి. తప్పనిసరి అయితే తప్ప మన శ్రమంతా ఇక్కడే వినియోగపడాలి. తప్పనిసరి అయితే తప్ప దేశం దాటే ప్రయత్నం చేయకూడదండి. ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి. మన దేశంలోనే వీలైనంత వరకు మీరు పుట్టి పెరిగిన గ్రామాలకి సేవ చేయండి. మీకు నమస్కారం పెట్టి కోరుతున్నా. చాలా పల్లెటూళ్ళు ఉన్నాయి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పల్లెటూళ్ళు చాలా వెనకబడి ఉన్నాయండి. దుర్భరమైన వేదన ఇది, సామాన్యం కాదు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు పోరాడి సాధించుకున్నారు తెలంగాణ. సామాన్యమైన విషయం కాదు. ఆ బంగారు తెలంగాణ నిర్మాణం కావాలి అంటే మీరందరూ కూడా బంగారు బొమ్మల్లాగా, బంగారపు తునకల్లాగా తయారై మీ గ్రామాలకి సేవ చేయడానికి పురోగమించండి. కాన్వకేషన్ సందర్భంగా మీ గురువు లాంటి వ్యక్తి చెబుతున్న మాటగా దీన్ని భావన చేయండి. దయచేసి ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ప్రతిభని ఆకర్షణీయంగా మలుచుకోగలిగితే, అందంగా తీర్చిదిద్దగలిగితే, దాంట్లో త్యాగభావన ఉంటే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఇంకొక మాట, ప్రతిభ అనేది ఉండడం ఎంత ముఖ్యమో అంటే అది ఒక్కటి మన దగ్గర ఉంటే, బుద్ధి వికాసం మన దగ్గర ఉంటే, డిగ్రీ సర్టిఫికెట్ కాదు, ప్రతిభ, నేను బతకగలను, ఎలాగైనా బతకగలను అన్న ధైర్యం ఉంటే, ఒకవేళ ఏదన్నా మనం చేరినటువంటి సంస్థలో ఉద్యోగంలో ఇబ్బంది వచ్చి మన తీసేసినా భయపడక్కల్లా. ఎందుకంటే ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఇతరత్రా ఏం జరుగుతుందో మీకు తెలుసు. ప్రతి శుక్రవారము దడై, ఎవరిని తీసేస్తారో తెలియదు. పింక్ స్లిప్ అంటారు అమెరికాలో. అక్కడ ఒక కాగితం అక్కడ పెట్టి పెడతాడు, వాడు వెళ్ళిపోవడమే. ఏదో ప్రాజెక్ట్ ఇస్తారు, ఆ ప్రాజెక్ట్ అవగానే అయిపోయినట్టే లెక్క, మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ వచ్చే వరకు తీసుకోవట్లా. ఇలా అస్థిరమైన ఉద్యోగాలు, అస్థిరమైన జీవితానికి 2 లక్షల జీతం ఇస్తే ఉపయోగం ఏంటండి? ఎందుకంటే పల్లెటూళ్ళలో పోస్ట్ మాస్టర్ ఉద్యోగం నయం, 25,000 16,000 వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, జీవితాంతం వస్తుంది. ఆయనకి ఏదన్నా అయితే వాళ్ళ ఆవిడకి కూడా పెన్షన్ వస్తుంది. ఆ మాత్రం గ్యారంటీ కూడా లేదండి. కానీ ఇటువంటి అస్థిరమైన వ్యవస్థలో కూడా మీరు ఆనందంగా ఉండడానికి ఒక్క మాట చెబుతాను నేను. సరిగ్గా మనకి భర్తృహరి సుభాషితాల్లో చెబుతాడు చాలా చక్కని మాట. బ్రహ్మదేవుడు వాహనం హంస, సరస్వతీదేవికి కూడా హంసగా. గొప్ప వైజ్ఞానిక రహస్యం అండి. బ్రహ్మకి సరస్వతికి మధ్యలో హంస ఎందుకు ఉంటుంది? వాహనం ఇద్దరికి. విష్ణుమూర్తి వాహనం గరుత్మంతుడు, లక్ష్మీదేవి వాహనం ఏనుగు, శివుడు వాహనం నందీశ్వరుడు, అమ్మవారి వాహనం సింహం. మరి సరస్వతికి బ్రహ్మకి ఎందుకంటే ఒకటే వాహనం, 2 కార్లు కొనుక్కోలేక, 2 జంతువులను మేపలేక. అది ఖగోళ శాస్త్ర సంబంధమైన విషయం అండి. దాన్ని బయట పెట్టట్లేదు మన వాళ్ళెవరు. అసలు మనకి అది నచ్చదుగా. బ్రహ్మదేవుడికో పూజ, సరస్వతికో పూజ, హంసను బంగారు హంస చేయించడం, అభిషేకం చేసేయడం అంతే. అది ఖగోళ శాస్త్రం. ఆకాశంలో బ్రహ్మ అనే వేదాస్ అని ఒక నక్షత్రం ఉందండి. నక్షత్రాల్లో వేదాస్ అని ఒక నక్షత్రం. గ్రీకులు దాన్ని వేగాస్ అని పిలిచారు, మనం వేదాస్ అని పిలిచాం. ఆ నక్షత్రం 4 ముఖాల ఆకారంతో ఉంటుందండి. అందుకే బ్రహ్మదేవుడికి చతుర్ముఖాలని చెప్పారు. ఆ పక్కనే కొంచెం దూరంలో ఒక నక్షత్రం ఉంటుందండి, వీణ ఆకారంలో ఉంటుందండి, సరిగ్గా పొడుగ్గా ఇలా వీణలాగా. దాన్ని గ్రీకులు లైర్ అని పిలిచారు, మన వాళ్ళు భారతి అని పిలిచారు. లైర్, లిరిక్, లిటరేచర్ మొత్తం దాని నుంచే వచ్చిందండి. వాళ్ళ భావన ఎంత గొప్పది, మన భావన ఎంత గొప్పది. వీణ మొత్తం సరస్వతీదేవి వీణ లేకుండా ఉండదు, ఆవిడ వీణ లేకుండా వాణి ఉండదు. ఈ 2 నక్షత్రాలు, చతుర్ముఖ నక్షత్రం, వీణాకారంలో ఉండే నక్షత్రం, ఈ రెండిటికి మధ్యలో ఒక నక్షత్ర సముదాయం ఉంటుందండి. ఇలాగా అది సరిగ్గా హంస ఆకారంలో ఉంటుందండి. ఈ 2 నక్షత్రాలకి మధ్యలో ఉన్నది హంసాకారం. కాబట్టి వాణికి, బ్రహ్మకి, సరస్వతికి హంస వాహనం అని చెప్పారండి పురాణాల్లో ప్రతీకాత్మకంగా ఖగోళ శాస్త్రం మొత్తాన్ని చెప్పారండి. ఎంతమంది చదివి ఆ రహస్యాలన్నీ బయటకు తీస్తే భారతీయ విజ్ఞాన శాస్త్రం బయటకు వస్తుందండి. మనం దండాలు పెట్టుకుంటూ కూర్చుందామా కేవలం? అందుకే నేను ఆధ్యాత్మిక ప్రవచనంలో కూడా ఆధునికత జోడించి వైజ్ఞానికమైన విషయాలు మాట్లాడతాను ఖచ్చితంగా. అలా అయితే ఈ దేశం అసలు ఏం కనిపెట్టిందో జనానికి తెలుస్తుంది. అటువంటి బ్రహ్మదేవుడికి హంస ఒకసారి డ్యూటీకి రావాలి కదా, సరదాకు ఒక చెబుతారు భర్తృహరులు. ఆ వాహనం రావాలి కదా, కారు డ్రైవర్ అనుకుందాం, ఆలస్యంగా వచ్చింది. ఈయన ఎక్కడికో వెళ్ళాలి వైకుంఠానికి, హంస కావాలి, రావట్లా, ఆలస్యంగా వచ్చింది. దాంతో ఈయన కోపం వచ్చేసింది. అస్తమానం ఆలస్యంగా వస్తోంది, ఏదో అప్పుడప్పుడు వచ్చి ఉంటుంది పాపం. అందుకని ఓసారి గుర్తొచ్చాను, దీని లాభం లేదు, దీని ఉద్యోగంలో తీసేయాల్సిందే, రాగానే అసలు సంతకం పెట్టే నాకు కనిపించమని చెప్పండి అన్నాడు. అంత కోపం వచ్చింది యజమానికి. సరే హంస వచ్చింది, ఎవరో చెప్పారు, అయిపోయింది నీ పని వేళ, నీకు రిటైర్మెంటే, వెళ్ళు, వాలంటరీ రిటైర్మెంట్, వెళ్ళు, అయ్యగారు పిలుస్తున్నారు, లోపలికి వెళ్ళు అన్నారు. వెళ్ళింది లోపలికి. వెళ్ళగానే బ్రహ్మ, పో, నీకు ఉద్యోగం లేదు పో అని. ఉద్యోగం లేదు పో అని ఏమన్నాడంటే, దాని ఆహారం తామరతూళ్ళు అండి. హంస తామరతూళ్ళు తిని బతుకుతుంది. తామరపూల వనంలోకి వెళ్ళావంటే తోలు తీసేస్తాను, అక్కడ భటుడిని పెట్టా, చంపేస్తారు భట్టుకుని, నీకు ఆహారం లేదు, శిక్ష
నిరాహార దీక్ష అంతే. నీకు ఆహారం లేదు అంటే పొట్టకూడు లేకుండా చేసినట్టే కదా, నోటికూడు లాక్కున్నట్టే, అంత శిక్ష వేశాడు. నువ్వు అస్తమానం ఆలస్యంగా వస్తున్నావు కాబట్టి నీకు తామరతోళ్ల వనంలోకి వెళ్ళడానికి వీల్లేదు, నీ ఉద్యోగంలో తీసేస్తున్నా అని పొట్టగొట్టినంత పనిచేశాడండి. వెంటనే హంస సమాధానం చెప్పిందిట. వనజభవుండు కోపమున వాహనమైన మరాళ భర్తకున్ వనజవనీ వికార కలనంబు కలంగగజేయకున్న వనజభవుండు కోపమున వాహనమైన మరాళ భర్తకున్ వనజవనీ వికార కలనంబు తొలంగగజేయ తొలంగగజేయుగాని గుంభనమగు దుగ్ధ జీవన విభాగ విధాన నిరోధ నైపుణీ జనిత మహాయశో విభవసారము హంసకు మాన్పనేర్చునే. నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నా, నీకు అన్నం కూడా లేకుండా చేస్తున్నా, తామరతోళ్ల వనంలోకి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంటే హంస సమాధానం చెప్పిందిట, బ్రహ్మదేవా నా ఉద్యోగం తీసేయచ్చు, నాకు అన్నం లేకుండా చేయొచ్చు, కానీ పాలని నీటిని రెండిటిని వేరు చేయగలిగిన గొప్ప ప్రతిభ ఉంది నా దగ్గర, అది దాన్ని నువ్వు ఏమైనా చేయగలవా అని ప్రశ్నించింది బ్రహ్మదేవుణ్ణి. ఎంత ధైర్యంగా ఒక వాహనం బ్రహ్మని ప్రశ్నించిందో చూడండి. హంసకు ఆ ప్రజ్ఞ ఉంది. మనం ఇవాళ పాలల్లో నీళ్లు పోసారో లేదో తెలుసుకోవాలంటే లాక్టోమీటర్ అని మీటర్ పెడతారు, అది కూడా దొరకట్లా. ఎందుకంటే అన్ని నీళ్ళే, పాలు ఎక్కడ ఉన్నాయి అసలు? లాక్టోమీటర్ అది కూడా ఏం చేస్తుంది, ఎన్ని నీళ్లు కలిసాయో చెబుతుంది మీకు, కానీ నీళ్లు వేరు చేయదండి. కానీ సృష్టిలో హంసకి ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే, హంస ముందు నీళ్లు కలిపిన పాలు అక్కడ పెడితే ముక్కు దాంట్లో పెట్టి పాలు మాత్రమే తాగుతుంది, నీళ్లు మన దాగమని వదిలేస్తుంది. దాని జీవితం అంత గొప్పది. దాని పాలే తీసుకుని నీళ్లు తీసుకోదు, ఖచ్చితంగా పాలే పీల్చుకుంటుందండి. భగవంతుడు దాని నోట్లో ఎంత టెక్నాలజీ పెట్టాడండి నిజానికి ఆ జీవికి. అందుకని అలాగ పాలని నీటిని వేరు చేయగలిగిన ప్రతిభ నాకుంది, నువ్వు దాన్ని ఏమైనా చేయగలవా అందుట. బ్రహ్మదేవుడు కూడా మాట్లాడకుండా, ఇంత ప్రతిభావంతుడికి ఉద్యోగం వేరే వాడిస్తారు, ఏ శివుడో విష్ణువో వాహనం కింద పెట్టేసుకుంటారు, మళ్ళీ నాకు కొత్త డ్రైవర్ దొరకడం కష్టమని, వద్దురా బాబు నువ్వే ఉండిపో, ఆలస్యంగా వచ్చినా మంచిది అన్నట్టు. ఉద్యోగంలో మనం స్థిరంగా ఉండాలన్నా, జీవితంలో ధైర్యంగా ఉండాలన్నా ఖచ్చితంగా ఈ సూత్రాన్ని నమ్ముకోవాలి. మన ప్రతిభని మనం కాపాడుకోవాలి. కాపాడుకుంటే ఉద్యోగ జీవితం, సంసార జీవితం అన్నీ బాగానే ఉంటాయి ఖచ్చితంగా. ఇంకో మాట కూడా, ఆడపిల్లలు మగపిల్లలు ఉండంగానే నేను ఒక తండ్రి బాధ్యత వహించి చెబుతున్నాను, ఎందుకంటే నా పిల్లలు కూడా పెళ్లికి ఎదిగిన వాళ్లే కాబట్టి. ఇవాళ వివాహ బంధాల్లో కూడా బ్లాక్ మెయిలింగ్ మొదలైందండి. ఎవరు ఎక్కువ సంపాదిస్తే వాళ్ళు ఇంకోళ్ళని బెదిరించడం, ఎవరు ఎక్కువ అందంగా ఉంటే వారు ఇంకోళ్ళని బెదిరించడం, ఎవరికి ఎక్కువ రకరకాలుగా అవకాశాలు ఉంటే వారు ఇంకొకరిని బెదిరించడం. మొత్తం మీద జరుగుతున్నది ఏమిటో తెలుసా? ఆడ మగ తేడా లేదండి, మంచితనం బలైపోతుంది. ఎవళ్ళు మంచి వాళ్ళు అయితే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఆడ మగ తేడా లేదు ఇందులో. ఆడది చాలా మంచివాళ్ళగా పూర్వకాలపు అమ్మాయిలా ఉంది అంటే మగాడు అమ్మాయిని మోసం చేసేయడం ఖాయం. మగవాడే పూర్వంలాగా రాముడు మంచి బాలుడు అన్నట్టుగా ఉన్నాడు అంటే వాడిని ఎత్తికి టోపీ ఖాయం. మంచితనానికి అన్యాయం జరుగుతుంది. అందుకని ఖచ్చితంగా సంసార జీవితం సహా అన్నీ బాగుండాలంటే మంచితనంతో పాటు కాస్త ధైర్యంగా, ఖచ్చితంగా గట్టిగా ఉండడం నేర్చుకోండి. ఆ గట్టిగా ఉంటే తప్ప వ్యవహారాలు నడవండి. మనకు అందుకే తాంబూలం వేసుకోమని చెబుతారు దంపతులను. తాంబూలంలో చూడండి 3 అంశాలు ఉంటాయి: తమలపాకు, సున్నం, పోక చెక్క. తమలపాకు స్త్రీకి సంకేతం, తమలపాకు తరుణి. స్త్రీ అంటే తమలపాకులా లేతగా సున్నితంగా ఉండాలి, మొరటగా రోడ్డు ఎక్కేసి మాట్లాడకూడదు, ఉండవలసిన విధంగా ఉండాలి. తమలపాకులో ఉంటేనే అందం. మొగాడు ఎలా ఉండాలి? పోక చెక్కలా ఉండాలి. పోక చెక్క పురుషుడు, తమలపాకు తరుణి లెక్కది. పోక చెక్క అంటే గట్టిగా ఉంటుంది, మొగాడు కాస్త గట్టిగానే ఉండాలి, జావగారిపోయి నీరు గారిపోకూడదు. అలాగా ఆ రెండు మీరు గమనించండి. ఈ రెండు ఉంటే తాంబూలం అవుతుంటే సున్నం రాయాలి, మధ్యలో తమలపాకులకు సున్నం రాయాలి. సున్నం రాస్తే కానీ పండదు, కానీ చిత్రం ఏంటంటే ఎక్కువ రాస్తే పొక్కిపోతుంది. సున్నం రాయాలి, ఎక్కువ రాయకూడదు. ఆ సున్నం ఏమిటో తెలుసు? తమలపాకు తరుణి, పోక చెక్క పురుషుడు, మధ్యలో ఉండే ఘాటు సున్నం ఉందే దాంపత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఘాటుగానే ఉంటాయి, సున్నితంగా ఉండవు. 30 ఏళ్ల అనుభవంతో చెబుతున్నాను. అందుకే అంత సున్నితంగా ఏమి ఉండవండి, అవి గట్టిగానే ఉంటాయి. అవి ఘాటుగా ఉన్నవి ఏం చేయాలి? ఆ సమస్య వచ్చినప్పుడల్లా ఇద్దరూ కలిసి కూర్చుని మనం కలిసి ఆనందంగా ఉండాలి అంటే ఎలా ఈ సమస్యను చర్చించాలి అని నిర్ణయించుకోవాలి తప్ప మనమే విడిపోతే ఇంకెవరు పరిష్కరిస్తారండి సమస్యని? అలా ఆలోచన చేయకూడదు. అంటే ఆ ఘాటైన సున్నం పండడానికి ఉపయోగపడాలి, పొక్కిపోవడానికి కాదు. సంసారంలో వచ్చిన ప్రతి సమస్య దంపతుల మధ్య అనుబంధాన్ని మరింత పెంచడానికి, కాపురం పండడానికి వినియోగపడాలి, పొక్కిపోవడానికి వినియోగపడకూడదు. అందుకే పెళ్ళైన ప్రతి వాళ్ళని తాంబూలం వేసుకోమని చెప్పారు, పెళ్ళి అయ్యే వరకు వేసుకోవద్దని చెప్పారు. ఎందుకంటే అందులో కొంచెం శృంగార లక్షణాన్ని పెంచే శక్తి ఒకటి ఉంది, అది అనవసరం కాబట్టి వద్దని చెప్పారు.
అంచేది ఇంజనీరింగ్ కాలేజీ దాటే వరకు తాంబూలం వేయకూడదు. బయటికి వెళ్ళాక సంసారంలో ప్రవేశించాక మొదటి రోజు నుంచి తాంబూలం వేయవలసిందే, 2 పూట్ల కూడా ఖచ్చితంగా. ఆడవాళ్ళు రాసిచ్చి మగవాళ్ళు వేసుకుంటే మరింత మంచిది. అందుకని అటువంటి సరసమైనటువంటి జీవితాన్ని గడపండి, ధైర్యంగా జీవితాన్ని గడపండి. ఉద్యోగాల గురించి కానీ సంసారాల గురించి కానీ భయపడకండి. మంచితనంతో పాటుగా ధీరత్వంగా కఠినంగా ఖచ్చితంగా ఉండడం కూడా నేర్చుకోండి. మొండితనం అక్కర్లేదండి, కానీ గట్టిగా ఉండాలి ఖచ్చితంగా. నా నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటా, ఎవరు ఏమైనా మంచిది అన్నట్టుగా ఉంటే ఖచ్చితంగా అవతల వాళ్ళ దారికి వచ్చేస్తారు. అప్పుడే సంసార జీవితం, ఉద్యోగ జీవితం అన్నీ కూడా బాగుంటాయి. అటువంటి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి ఈ నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. అతి చమత్కారంగా సంస్కారం యొక్క గొప్పతనాన్ని అతి సరళంగా అతి మనోహరంగా ప్రతి ఒక్కరి బుద్ధికి అర్థమయ్యేలా చెప్పి ఆచరింప చేయించగలిగే అసాధారణ శక్తి కలిగిన వారి వాక్కుకి అనేక వందనాలు. మే నౌ రిక్వెస్ట్ అవర్ బిలవ్డ్ సెక్రటరీ డాక్టర్ రమేష్ నిమ్మటూరి, కన్వీనర్ Chepuri, Professor Chepuri Srilat Garu, and co-convener BSV Ramagarao Garu, to felicitate our chief guest Sri Garikapati Narsimha Rao Garu.